ఓకే. సో, ఈసీసీతో కంపేర్ చేస్తే ఈడబ్ల్యూఎం మన ఎస్/4 హానాలో ఏం చేశారంటే, ఈసీసీ సిస్టమ్‌లో కొన్ని టేబుల్స్ వల్ల మనకి చాలా లాంగ్ టైమ్ తీసుకుంటది. ఓకే. అన్ని టేబుల్స్‌ని మెర్జ్ చేయలేదు. వాళ్ళు అన్ని టేబుల్స్‌ని సింప్లిఫై చేయలా. ఎక్కడైతే మనకి కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఈ టేబుల్‌లో మనకి డేటా ఎక్కువ లోడ్ ఉంది. ఈ డేటా రీడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే. ఎందుకంటే ఈ టేబులు ఇట్ ఈస్ టేకింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ అదర్ టేబుల్స్. అంటే 4, 5 టేబుల్స్‌ని రిఫరెన్స్ చేసుకొని మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. అలాంటి కేసెస్‌లో వాళ్ళేం చేశారంటే దాన్ని సింప్లిఫై చేసి సింగిల్ టేబుల్ కింద పెట్టారు. సో, మ్యాట్ డాక్ తీసుకోండి. మ్యాట్ డాక్ నేను అదే చెప్పా. మ్యాట్ డాక్ టేబుల్ ఉంది గదా! సో, మ్యాట్ డాక్ టేబుల్‌లో ఏమవుద్ది? ఓకే. జనరల్‌గా మనకి ఈసీసీ సిస్టమ్ ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ ద మెటీరియల్ డాక్యుమెంట్ టేబుల్ ఫర్ ఈసీసీ? ఎంఏ అది మారా మార్సి ఎంఏ అది మాడి ఎంఏఆర్సి మెటీరియల్ ఎంఏఆర్డి డాక్యుమెంట్. మెటీరియల్ డాక్యుమెంట్. నువ్వు మెటీరియల్ మాస్టర్ చెప్పు నువ్వు. డాక్యుమెంట్ కి ఈకేబియూలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్స్ మెటీరియల్ డాక్యుమెంట్ నేను హిస్టరీ అడిగేది. నేను మెటీరియల్ డాక్యుమెంట్ అడిగేది. సో, మెటీరియల్ డాక్యుమెంట్ దీనికి అంటే సో, జిఆర్ఎస్ దానికి మనకి ఎంకేపీఎఫ్, ఎంసెగ్, ఓకే, ఎంఎస్ఎస్ఏ అట్లా అని చెప్పి ఒక 18, 20 టేబుల్స్ ఉన్నాయి. స్పెషల్ స్టాక్స్ సంబంధించినవి ఉన్నాయి. అంటే ఏంటి కస్టమర్ రిటర్న్స్ సెపరేట్‌గా, సబ్ కాంట్రాక్టింగ్ సెపరేట్‌గా, కన్యావిన్‌కి సెపరేట్‌గా, ఓకే, వెండర్ రిటర్న్స్ అట్లాగా మనకి సెపరేట్‌గా కొన్ని అన్నిట్లికి కూడా టేబుల్స్ ఉన్నాయి. సో, సిస్టమ్ ఏం చేస్తుంది నీకు రిపోర్ట్ అడుగుతున్నావనుకో, నువ్వు జీఆర్ రిపోర్ట్ అడిగావనుకో, సిస్టమ్ ఏం చేస్తుంది ఓకే. నువ్వు అడిగిన లాజిక్ ప్రకారం సిస్టమ్ ఏం చేస్తుంది అన్ని టేబుల్స్‌ని రిఫర్ చేసి నీకు అవుట్‌పుట్ ఇస్తుంది. సో, అన్ని టేబుల్స్‌ని రిఫర్ చేసుకొని అవుట్‌పుట్ ఇచ్చేటప్పటికి ఏమవుద్ది? ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్ టు డిస్‌ప్లే డేటా. ఓకే. సో, ఎప్పుడైతే మ్యాట్ డాక్ వచ్చింది అంటే ఒకటే టేబుల్. ఇంకా హెడర్ లేదు, ఐటెమ్ లేదు. ఇట్లా స్పెషల్ స్టాక్స్ సంబంధించిన ఆహ్, ఆహ్, టేబుల్స్ లేవు. ఒకటే టేబుల్ మ్యాట్ డాక్. ఎంఐటీడీఓసీ మ్యాట్ డాక్ టేబుల్. ఆ మ్యాట్ డాక్ టేబుల్‌లోని మొత్తం డేటాని మూవ్‌మెంట్స్ సంబంధించిన మెటీరియల్ మూవ్‌మెంట్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని అందులోనే స్టోర్ చేస్తున్నారు. ఓకే. సో, నీకు ఆల్‌మోస్ట్ 20 టేబుల్స్ తగ్గినప్పుడు ఎట్లా ఉంటది స్పీడు? ఫాస్ట్ ఉంటుంది. ఫాస్ట్‌గా ఉంటది గదా! అట్లాగా అలాగే అకౌంటింగ్ డాక్యుమెంట్స్. అకౌంటింగ్ డాక్యుమెంట్స్‌లో కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా స్పెషల్ జీఎల్ అకౌంట్స్ ఉంటాయి. స్పెషల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ ఉంటది. ఐటెమ్ ఉంటది. ఓకే. జీఎల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసేది ఉంటది. ఓకే. అది మళ్ళీ పేమెంట్స్ హిస్టరీస్ ఇయన్నీ కూడా చెక్ చేసుకుంటది గదా! సో, వీళ్ళేం చేశారంటే ఏసీ డోకా అని చెప్పి ఒక టేబుల్‌ని తీసుకొచ్చారు. అంటే ఈ బీకేపీఎఫ్, బీసెగ్, ఇండెక్స్ టేబుల్స్ ఇయన్నీ కూడా దాని బదులు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఏసీ డోకా టేబుల్‌ని తీసుకొచ్చారన్నమాట. ఆ ఏసీ డోకా టేబుల్ ఒక్కటే. అంటే అన్ని టేబుల్స్ మెర్జ్ చేసి ఒక టేబుల్‌లో రీడ్ చేయాలంటే ఈజీ కదా సిస్టమ్‌కి. ఓకే. ఎస్ సార్. సో, ఎస్ సార్. దాంతో పాటు ఏం చేశారంటే ప్రోగ్రామ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టేబుల్స్. ప్రోగ్రామ్‌లో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆహ్, స్పీడ్ అప్ అవ్వడానికి అంటే లాజిక్ చేంజ్ చేశారన్నమాట. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఆహ్ రీడింగ్‌కి ఒక లైను. అంటే మీకు లాజిక్ ప్రోగ్రామ్ లెవెల్‌లో తెలిసేయాలంటే నీకు ప్రోగ్రామ్ కోడింగ్ తెలిస్తే చెప్పగలను. సో, అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ సెలక్షన్‌కి ఒక లాజిక్ రాసుకుంటారు. ఓకే. రీడింగ్‌కి ఒక లాజిక్ రాసుకుంటారు. ఓకే. నీ యొక్క లాజిక్ రాయడానికి ఒక రీడింగ్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చూడు ఫస్ట్ నేను మారా టేబుల్ నుంచి డేటా తెచ్చుకోవాలి. సో, నేను మారా డేటా అని అంటే రీడ్ చేయాలి డేటా. తర్వాత నేను మళ్ళీ ఎంకేపీఎఫ్ డేటాని తెచ్చుకోవాలి. సో, ఎంకేపీఎఫ్ టేబుల్ మొత్తాన్ని రీడ్ చేయాలి. ఎంసెక్ టేబుల్ తెచ్చుకోవాలి. ఎంసెక్ టేబుల్ మొత్తాన్ని రీడ్ చేయాలి. సో, అంటే ప్రతీది నేను ఇట్లాగా ఆహ్, ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ టేబుల్స్ రీడ్ చేసి దాన్ని నేను ఒకదానికొకటి లింకప్ చేసి నేను డేటా తెచ్చుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడేం చేశారంటే ఇన్నియర్ జాయిన్స్ అని చెప్పి వాళ్ళు మల్టిపుల్ టేబుల్స్‌ని ఇన్ సింగిల్ లైన్‌లో రీడ్ చేసేటట్లు. ఓకే. అంటే ఏంటి? మల్టిపుల్ టేబుల్స్‌ని వాళ్ళు లినియర్ జాయిన్ చేసి దాన్ని డైరెక్ట్‌గా డేటా రీడ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది. ఓకేనా? క్లియరా? ఓకే. దాంతో ఓకే పాటు సార్. డేటాబేస్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి మొబైల్స్‌లో ఉన్నాయనుకో, ఒకప్పుడు ఏంటంటే ర్యామ్స్, జీబీస్ అనేవారు. తర్వాత ఇప్పుడు కొన్ని ఎస్ఎస్ఐడీలొస్తున్నాయి కొన్ని. ఇప్పుడు మొబైల్స్‌లో కూడా వస్తాయి నాకు తెలిసి. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇప్పుడు ల్యాప్‌టాప్స్‌లో ఇంతకుముందు ఎట్లా ఉండేవి హార్డ్ డిస్క్‌లుండేవి. పెద్ద పెద్ద హార్డ్ డిస్క్‌లుండేవి. ఓకే. ర్యామ్స్ సెపరేట్ పెద్ద పెద్ద ర్యామ్స్ ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు 2 జీబీ ర్యామ్ వాడితే నాకు స్పీడ్ ఉండేది కాదు. మళ్ళీ నేనేం చేసేవాడిని మార్కెట్‌లోకెళ్ళి బాబు నాకు 4 జీబీ ర్యామ్ యాడ్ చేయవా? 8 జీబీ ర్యామ్ ఎవరైనా చేసారా ఎప్పుడైనా అట్లా?
ల్యాప్‌టాప్ స్పీడ్ పెరగడానికి మనం టెక్నీషియన్ దగ్గరికెళ్ళి అడిషనల్‌గా ర్యామ్స్ యెస్ సార్. ఏసుకోవచ్చు. మొన్న చేశాను ఓకే. సార్ 2 వీక్స్ బ్యాకే. హ్మ్. హ్మ్. 2 సో వీక్స్ బ్యాక్ ఏసాను సార్ SSD. అడిషనల్ ర్యామ్స్ ఏయడం వేరు. మళ్ళీ ఎస్ఎస్ఐడి కొత్తగా ఇప్పుడు కొత్తయి వస్తున్నాయి. ఓకే. ఫ్లిప్ యెస్ సార్. డిస్క్ తీసేసి అడిషనల్ డిస్క్‌ని యాడ్ చేసి దానికి అది సపోర్ట్ ఎస్ఎస్ఐడి సపోర్ట్ చేయడమనమాట. స్పీడ్ పెరుగుతుందనమాట. ఓకే. ఇంతకుముందు చూడు కెమెరాస్ ఉన్నాయనుకో. కెమెరాస్‌లో ఇప్పుడు ఇంతకుముందు మహా అయితే నీకు గట్టిగా అయితే ఒక 4 జీబీ, 8 జీబీ రా మెమరీ కార్డ్స్ దొరికేవి. ఇప్పుడు 1 టెరాబైట్ మెమరీ కార్డ్స్ కూడా దొరుకుతాయి. ఎస్ఎస్ఐడి కార్డ్స్‌లో. అవునా? సో, స్పీడప్ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి, సో, ఆబ్వియస్‌లీ ఎస్ఏపీ కూడా ఏం చేస్తుందంటే, ఎప్పటికప్పుడు కస్టమర్‌కి ఏదైతే ఫీజిబిలిటీ ఉంటదో, దాని ప్రకారం వాళ్ళు టెక్నాలజీ మారుస్తున్నారు. క్లియరా? సార్ ఓకే ఇది సార్. కొంచెం ఈ టేబుల్స్ గురించి అంటే డీటెయిల్స్ ఇస్తారా సార్? అంటే డి డిస్కస్ చేసుకుందాం. ఇళ్ళకొచ్చి ఓకే. డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. యాహ్! సార్ షూర్. ఈకేబీఈ టేబుల్‌కి ఎంఏటీ డాక్, ఏసీ డాక్ ఉంది కదా సార్. వీటికి డిఫరెన్స్ ఏముంది సార్? అంటే ఈకేబీఈలో కూడా మనం ఫెచింగ్ చేసుకోవచ్చు కదా! ఈ డేటా మెటీరియల్ డాక్యుమెంట్ అనేది రాదు. వాయిసెస్. అంత రాదు గదా! ఈకేబీలో అంత రాదు గదా! ఈకేబీలో ఏం డేటా వస్తది? కంపేర్ చేసావా ఎప్పుడైనా బట్ 2 టేబుల్? ఇప్పుడు ఒక అంటే ఎస్ఏపీ ఒక టేబుల్ ఇచ్చిందంటే, 2 టేబుల్స్ ఇచ్చిందంటే దీనికి రివర్స్ డెవియేషన్ అంటే సెపరేషన్ ఉంటది. దానికి సెపరేట్ అది వేరే దానికి యూజ్ చేసుకోవాలి. దీన్ని వేరే దానికి యూజ్ చేసుకోవాలి. సో, మనకి తెలిసి టాప్‌లో మనకి మెటీరియల్ డాక్యుమెంట్ దొరుకుద్ది. పోస్టింగ్ డేట్ దొరుకుద్ది. ఆహ్, యెస్. ఆహ్, అండ్ P1 ఉంది. అది డాక్యుమెంట్ డేట్ దొరుకుద్ది. వెండర్ దొరుకుతాడు. పీఓ దొరుకుద్ది. ఇంకెందుకు అనుకుంటాం. కానీ చాలా డిపెండెంట్ డేటా ఉంటాయి ప్రతి దాంట్లో గూడా. ఓకే. ఒక ప్రోగ్రామ్ రన్ ఓకే సార్. అవ్వాలంటే దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఇట్ ఈస్ డిపెండింగ్. ఓకే. సో, ప్రతి ఓకే దానికి సార్. కూడా ప్రతి టేబుల్‌కి కూడా ఒక వ్యత్యాసం ఉంటది. ఒక 2 టేబుల్స్ ఎప్పుడు ఈక్వల్‌గా ఉండవు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. ఓకే. సో, ప్రతి దానికి కూడా వ్యత్యాసం ఉంటది. ఓకే. సరే అయితే. ఓకే సార్. ఏం డౌట్స్ ఉన్నాయా ఇంకా లాస్ట్ క్లాసు? నో సార్. నో సార్. ఇంకెవరికైనా? లేదు సార్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? యెస్ సార్. విజిబుల్. ఓకే. సో, చెప్పా కదా! HANA డేటాబేస్ పెర్ఫార్మన్స్ వైస్‌గా ఇది 4 టైమ్స్ అంటే ఇది 4థ్ జనరేషన్ అన్నమాట. అంటే కమింగ్ ఫ్యూచర్ జనరేషన్. క్లియర్‌గా చెప్పాలంటే కమింగ్ ఫ్యూచర్ జనరేషన్. ఓకే. సో, ఇది ఆహ్, పెర్ఫార్మన్స్‌గా చాలా బావుంటది. అట్లాగే మెయింటెనెన్స్ కూడా చాలా బావుంటది. ఓకే. మల్టీ మోడల్ డేటాబేస్ వాడుతున్నారు కాబట్టి. ఇంతకుముందు డేటాబేస్‌కి మోడల్ వేరే ఉండేది. ఇప్పుడు మల్టీ మోడల్ డేటాబేస్ వాడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అట్ ద నార్మల్. ఓకే. ఎందుకు ఏంటి అంటే ఇప్పుడు మనకి మ్యాక్ వాడేటప్పుడు, యాపిల్ వాడేటప్పుడు, మన నార్మల్ డెస్క్‌టాప్స్ వాడేటప్పుడు, నార్మల్ ల్యాప్‌టాప్స్ వాడేటప్పుడు దానిలో ప్రాసెసర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మొబైల్సే చూసుకోండి. మొబైల్‌కి ప్రాసెసర్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు గూగుల్ వాడికి ఓన్ ప్రాసెసర్ ఉండొచ్చు. తర్వాత ఈ ఎంఐ, రెడ్మీ వీళ్ళు ఒప్పో వీళ్ళంతా కూడా ఏఎండీ ప్రాసెసర్స్ వాడతారు. ఓకే. సో, ప్రాసెసర్స్‌కు డిఫరెంట్ ఉన్నాయి. సో, అట్లాగే ఇక్కడ హానా డేటాబేస్‌లో కూడా ప్రాసెసర్ హై లెవెల్ మల్టీ మోడల్ డేటాబేస్ వాడడం పెట్టారు. సో, అదొకటి మెయిన్ డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే మన ఈసీసీలో అంటే మనకు తెలుసు ఐడియా లేదు. ఈసీసీలో మనకి హై లెవెల్‌లో నీకు రిపోర్ట్ జనరేట్ చేయాలంటే కుదరదు. అంటే ఏంటంటే గ్రాఫికల్‌గా నీకు రిపోర్ట్ జనరేట్ చేయాలంటే ఈసీసీలో లేదు ఆప్షన్. మనకి ఐడియా ఉందది? ఐడియా ఉందా? సార్ అప్పుడు బిఏబిఓ మోడల్ అలాంటివి పెట్టుకుంటే కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. చే దానికి ఇప్పుడు నీకు గ్రాఫిక్ వైస్‌గా గాని డేటా సింక్రనైజేషను, డేటా ఎక్స్‌పోజు అంటే ఏంటంటే రిపోర్ట్స్ ఇప్పుడు క్లయింట్ నాకు సేల్స్ అనాలిసిస్ కావాలి, తర్వాత పర్చేస్ అనాలిసిస్ కావాలి, గ్రాఫికల్ వైస్‌గా విజిబుల్ ఎలా ఉండాలి? ఇప్పుడు చూడు నా మొబైల్‌లో నేను డేటా నేను ఎలా చూడగలుగుతున్నాను? ఓకే. నాకు ఔట్ ఆఫ్ 1 టెరాబైట్‌లో నేను 200 జీబీ వాడాను. అంటే 800 జీబీ ఫ్రీగా ఉంది. అంటే నాకు ఆ అనాలిసిస్ ఉంది కాబట్టి నేను ఐ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్. ఓకే. అలా కాకుండా నేను లోపలికెళ్ళి అన్ని ఫోటోస్ చెక్ చేసి ఎంతెంత మెగాబైట్ ఉంది ఒక్కొక్క ఫోటో అని కాలిక్యులేట్ చేసుకోవాలని చాలా కష్టం గదా! సో, సింప్లిఫైడ్ అనాలిసిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సో మనకి రిపోర్ట్స్లో వచ్చేసరికి ఈసీసీ సిస్టంలో ద బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, స్టాక్ ఎంత ఉంది, అన్రిస్ట్రిక్టెడ్ ఎంత ఉంది, ఓకే ఎన్ని పర్చేస్ ఆర్డర్స్ క్రియేట్ అయితే, ఓకే ఎన్ని టేబుల్స్ క్రియేట్ అయినాయి, ద లాజిక్ ఒక ఏఎల్బి ఫార్మాట్లో కానీ క్లాసికల్ రిపోర్ట్ ఫార్మాట్లో కానీ మనం డేటా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ S4 HANAలో ఏం చేశారంటే డిఫరెన్స్ చూడండి, ఈసీసీకి S4 HANA. ఈసీసీలో నాకు ఇలాంటి రిపోర్ట్స్ రావాలంటే ఐ షుడ్ గో ఫర్ ద BW ఆర్ BI, ఓకే బిజినెస్ ఇంటెలిజెన్సీ, ఓకే ఆర్ బిజినెస్ వేర్ హౌస్, ఓకే. సో ఆ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేసి అది రిపోర్ట్ని జనరేట్ చేసేవారు, ఓకే. కానీ S4 HANAలో ఏం చేశారంటే ఓకే నువ్వు BW దాకా వెళ్ళక్కర్లేదు, అంటే నార్మల్ అంటే మనకి యూజర్స్కి ఎంతవరకు ఉపయోగపడుద్దో అంతవరకు బేసిక్ లెవెల్లో, ఓకే గ్రాఫికల్ వైజ్గా ఇఫ్ యూ వాంట్ టు సీ అది కూడా మనం S4 HANAలో చూడొచ్చు యూజింగ్ ద ఫ్యూరియా లాంచ్ ప్యాడ్, ఓకే. సో అంటే ఏంటి, వాళ్ళు ఇన్బిల్ట్ చేశారన్నమాట, ఆ ప్రాసెస్ కూడా బిల్డ్ చేశారు. సో అందుకని ఏమంటారంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద అనలిటికల్, ఇట్స్ ఆల్సో ఫర్ ద రిపోర్టింగ్ పర్పస్ అని చెప్తారు, ఓకే. అర్థమైందా? ఓకే. Yes, సో sir. అంటే ఓకే సార్. నేను అన్ని సాటిస్ఫై అవుతాయని చెప్పట్లా, స్టిల్ BW కావాలి, స్టిల్ BI కావాలి, BW HANA ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, స్టిల్ అది కావాలి. కాబట్టి ఏంటంటే మరి హై లెవెల్ కాంప్లెక్స్ పిక్చర్ కావాలంటే యూ మస్ట్ బి గో ఫర్ ద డెవలప్మెంట్. బట్ బేసిక్ మనకి గ్రాఫికల్ వైజ్గా నాకు ఫిగర్ అవుట్ చేయాలి, ఓకే అండ్ గ్రాఫికల్ వైజ్గా అంటే ఆ కేసెస్లో మనకి విల్ గో ఫర్ ద S4 HANA. సో గ్రాఫికల్ అంటే ఐడియా ఉందా? చార్ట్స్ అయ్యా సార్. Charts, pie charts. బార్ కోడ్స్, ఓకే Oh. సర్కిల్స్, ఓకే పిక్చర్స్. ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నాయి చూసారా, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో మీరు ఏ యూజ్ చేసుకుని మీరు ప్రజెంట్ sir. చేయొచ్చు, ఇట్లాగా ఎక్స్పోజ్ చేయొచ్చు అని చెప్పి వస్తున్నాయి చూసారా. సో ఆ మోడల్స్లో ఓకే బేసిక్ మోడల్స్లో Power మనకి BI type, లాంచ్ sir. పీరియడ్లో మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. Power BI type. ఇంకో పవర్ బిఐ ఇంకో, ఓకేనా. Okay, sir. సో అది ఒకటి డిఫరెన్స్, అనలిటికల్ అండ్ రిపోర్టింగ్ పర్పస్ అది ఒక డిఫరెన్స్ ఉంది, ఓకేనా. క్లియర్? ఎనీ క్వశ్చన్? నో సార్. సో SAP ఎందుకు వాడతారో తెలుసు కదా అందరికి, ఎస్ సార్. అసలు SAP సాఫ్ట్వేర్ దేనికి యూజ్ చేస్తారో తెలుసు కదా. It's Yes, a sir, ERP software. ERP అంటే ERP దేనికి యూజ్ చేస్తారో తెలుసు కదా. ఎస్ సార్. Business బిజినెస్ ప్లానింగ్. బిజినెస్ డైలీ ఆపరేషన్స్ రన్ చేయడానికి. డే టు డే run ఆపరేషన్స్ అన్ని A to Z మొత్తం బిజినెస్కి ఏదైతే కావాలో బిజినెస్, ఓకే అవన్నీ కూడా మనం సాఫ్ట్వేర్ ద్వారా మేనేజ్ చేసుకోగలం, ఓకేనా. సో మనం ఎందుకు SAP వాడాలి అనేది ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ యూ నో రైట్, ఎందుకు మనం సాఫ్ట్వేర్ వాడుతున్నాం, మనం ఎందుకు మొబైల్స్ వాడుతున్నాం. ఇంతకుముందు లెటర్స్ పంపించుకునే వాళ్ళం, ఓకే సింపుల్గా మనం లెటర్స్ పంపించుకుని మనీ ఆర్డర్స్ కూడా పోస్ట్ ద్వారా పంపించుకునే వాళ్ళం. ఇప్పుడు ఎందుకు మన UPIలు వాడుతున్నాము, తర్వాత మొబైల్లో కాల్స్ పెట్టుకుంటున్నాం, చాట్ పెట్టుకుంటున్నాం, ఎందుకు ఆబ్వియస్లీ టైం సేవింగ్ కదా. టైం సేవింగ్ ఉంది, నీకు టైం సేవ్ అవుతే ఆటోమేటిక్గా నీకు లేబర్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఆటోమేటిక్గా నీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది, అట్లాగే కస్టమర్ సాటిస్ఫై పెరుగుతుంది. అంటే కదా ఇప్పుడు 1 day డెలివరీ ఇస్తున్నారు, 1 day డెలివరీ వస్తుంది, ఒక 10 minutesలో నాకు జెప్టో కానీ స్విగ్గీ కానీ డెలివరీ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ కదా. ఇంతకుముందు ఇట్లా ఒక 4 రోజులకో 5 రోజులకో ఆర్డర్ పెట్టిన తర్వాత ఆలోచించుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఇట్లా ఒక 2 minutes 3 minutesలో అంటే చాలామందికి అది చాలా ఉపయోగపడుతుంది కదా. 99% పీపుల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఓకే. ఎందుకు ఉపయోగపడుతుంది, బికాజ్ అంటే వాళ్ళకి ఆ క్యాపబిలిటీ లేదు. సపోజ్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకో, పేరెంట్స్ వస్తున్నమాట, ఇప్పుడు నేను ఒకటి మర్చిపోయాను అనుకో, ఒక ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ అది మర్చిపోయాను అనుకో, సడన్గా నాకు అది కావాలనుకో, నేను మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే అది ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. అదే నేను ఆ టైంని సేవ్ చేస్తూ వాళ్ళు స్విగ్గీ వాళ్ళు కానీ జెప్టో వాళ్ళు కానీ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ పికింగ్ ద ప్రొడక్ట్ ఫర్ మల్టిపుల్ ఆర్డర్స్ అండ్ దే ఆర్ డెలివరింగ్ అట్ ఏ టైం. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు నీ ప్రొడక్ట్ వచ్చేస్తుంది, అవునా. సో obviously the first thing is the reducing labor cost. Okay, one is reducing labor cost ఒకటి, ఓకే అండ్ ప్రాఫిట్ ఒకటి, తర్వాత రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడం, కస్టమర్ సాటిస్ఫై అవ్వడం,
ఓకే. యాక్సిలరేటు ఇయన్నీ కూడా సో మెనీ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ఏపీని అందరూ చూస్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ అడగొచ్చు. సో మాకు చాలా ఈఆర్‌పీ ప్యాకేజెస్ ఉన్నాయి కదా! నేను ఎస్ఏపీకి ఎందుకెళ్ళాలి అంటే సో దేర్ ఆర్ సో మెనీ క్వెషన్స్ ఆర్ దేర్. ఎందుకంటే ఆహ్, అన్నిట్లో కూడా అన్ని ఫీజిబిలిటీస్ లేవు. అన్ని సాఫ్ట్‌వేర్‌లో కూడా అన్ని ఫీజిబిలిటీస్ లేవు. ఇప్పుడు ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఉంది. మొబైల్స్‌లో లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. కొన్ని సాఫ్ట్‌వేర్‌లో అది లేకపోవచ్చు. ఇప్పుడు ఒరాకిల్ ఉంది. ఒరాకిల్ కాంపిటీషన్ ఎస్ఏపీ ఇస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఒరాకిల్‌లో కొన్ని సాటిస్ఫై కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడు? ఓకే. నా నా కస్టమర్ అపోజిట్ ఇప్పుడు నేను కస్టమర్ అనుకో. నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను. నాకు అపోజిషన్ వాడు కంపెనీ రన్ చేస్తున్నాడు. నేను ఒరాకిల్ వాడుతుంటే అపోజిషన్ వాడు ఎస్ఏపీ వాడుతున్నాడనుకో. ఇన్ కేస్ ద ఆపరేషన్స్ స్లో అయినాయనుకో నాకు, ఆబ్వియస్‌లీ ఏమవుద్ది వాడు ఆపరేషన్స్ పెరుగుతున్నాయనుకో, ఆబ్వియస్‌లీ వాడి ప్రాఫిట్ పెరుగుతుంది, కస్టమర్స్ పెరుగుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయనుకో. సో, లేదు నా ప్రొడక్ట్ నాయి పెరుగుతున్నాయనుకో. సో, డిఫరెన్స్ చూసుకుంటారు కదా! ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది. సో, ఆబ్వియస్‌లీ ఏంటంటే ఎస్ఏపీ ఈస్ ద లార్జ్ స్కేల్. ఓకే. సో, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద లార్జ్ స్కేల్ అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆల్సో దే ఆర్ ఫోకసింగ్ విత్ డిఫరెంట్. ఓకే. బట్ ఏంటంటే ఎస్ఏపీ అనేది ఓకే. ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ అయినా సరే ఎస్ఏపీ కెన్ మేనేజ్. అండ్ మోరోవర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఆపరేషన్. ఇట్ ఈస్ ఆల్సో డేటా రిటెన్షన్ అండ్ డేటా సేవింగ్ అండ్ డేటా సెక్యూర్డ్. ఓకే. సో, ఏంటి డేటా సెక్యూర్ అంటే ఏంటి? సో, ఒకళ్ళ డేటా ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ కాదు. అంటే ఏంటి ఇప్పుడు నాకు సేల్స్ డేటా చూడాలనుకుంటున్నాను అనుకో. నాకు మా కస్టమర్‌కి మా మా కంపెనీకి ఎంత లాభం వస్తుంది? ఎంత ప్రాఫిట్ వస్తుంది? అని నేను చూడాలనుకున్నాను అనుకో. ఎవరైనా బయట అడిగారనుకో అపోజిషన్ ఎవరైనా బాబు నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఏంటి నీ లాభం ఎంత? నీకేంటి ఎన్ని సేల్స్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు నాకు? ఆ లిస్ట్ ఇస్తావా? అని చెప్పి అడిగారనుకో. మన కంపెనీ వాడు ఎవరైనా లీక్ చేశాడనుకో ఏమవుద్ది? ఆటోమేటిక్‌గా వాడేం చేస్తాడంటే తక్కువ ఆఫర్‌కి ఇచ్చి ఆ కస్టమర్‌ని లాగేసుకుంటాడు. సో, ఇక్కడ ఏమవుద్దంటే వీళ్ళు ఎస్ఏపీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీవన్ కెనాట్ సీ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. ఆథరైజేషన్ పీపుల్‌కే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తది. అంటే ఏంటి? నువ్వు ఆథరైజ్డ్ పీపుల్ అంటే ఫుల్ సెక్యూర్డ్ ఆథరైజ్డ్ పీపుల్ అయితేనే నీకు ఆ రోల్ అసైన్ చేస్తారు. అదర్స్ దే విల్ నాట్ అసైన్. అందుకనే చాలామంది ఏంటంటే మాకు ఈ రోల్ లేదు, మాకు ఆ రోల్ లేదు, మాకు ఈ ట్రాన్సాక్షన్ రావట్లేదు, మాకు ఆ ట్రాన్సాక్షన్ రావాలంటే రైట్ చేస్తారు. సో, డెఫినెట్‌లీ జీఆర్‌సీ లెవెల్‌లో అంటే ఏంటంటే గ్లోబల్ లెవెల్‌లో వాళ్ళు ఓకే. దే విల్ బి కంట్రోలింగ్ దట్ ఆల్ ద ఆథరైజేషన్స్. సో, ద ఇంపాక్ట్ చాలా ఉంటది. ఒక రోల్ మిస్ అయిందంటే మిస్టేక్‌గా అసైన్ చేశారంటే ద ఇంపాక్ట్ ఈస్ టూ హై. ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా? వాట్ ఈస్ టూ హై ఇంపాక్ట్? ఏదైనా రోల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. లైక్ రిలీజ్ స్ట్రాటజీలో ఓహ్! ఒక రోల్ సో, అప్రూవల్స్ ఉన్నాయి. మేజర్‌లో అప్రూవల్స్. వచ్చి వర్క్ ఫ్లో అప్రూవల్స్ అన్నమాట. ఇప్పుడు నాకు రోల్ వచ్చేసిందనుకో సపోజ్ ప వేరే వాడు సీఈఓ అప్రూవ్ చేయాల్సింది నాకు రోల్ అసైన్ చేశారనుకో ఏమవుద్ది? నేను ఒక రూ. 1,00,00,000 పీఓని నేను అప్రూవ్ చేశాననుకో ఏమవుద్ది? అదంటే బర్డెన్ ఎవరికెళ్తది? సీఈఓకి పడుద్ది కదా! రేపొద్దున యెస్ అతనే సార్. కట్టాలి కదా! రైట్? సో, ఇయన్నీ కూడా ఇట్లాగా రిస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉంటాయన్నమాట. సో, డేటా సెక్యూర్ లేకపోతే ఇట్స్ టూ డిఫికల్ట్ ఓకే. టు రన్ ద బిజినెస్. సో, అందుకనే ఎస్ఏపీ ఈస్ టూ ప్రొటెక్టివ్ అండ్ టూ సెక్యూర్డ్ ఓకే. అండ్ ఇన్ కేస్ ఏదైనా డేటా మిస్ అయినా సరే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు గెట్ ద రిటెన్షన్. అంటే వి కెన్ రిట్రీవ్ ద డేటా. అంటే కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? మోరోవర్ ఏంటంటే డేటా టూల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ టూల్స్ ఉన్నాయి. డేటా టూల్స్, మైగ్రేషన్ టూల్స్ ఉన్నాయి. సో మెనీ ఓకే. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉంది. బ్యాపీస్ ఉన్నాయి. ఓకే. అట్లాగే మనకి బీడీసీ ఉంది. తర్వాత ఎల్టీఎంసీ వచ్చింది. ఎల్టీఎంఓఎం వచ్చింది. కొత్తగా కాన్ఫిగరేషన్స్ కూడా టూల్స్ వచ్చినాయి. కాన్ఫిగరేషన్స్ టూల్స్ కూడా వచ్చినాయి. అంటే నువ్వు మాన్యువల్‌గా ప్లాంట్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా పర్చేజ్ ఆర్గనైజేషన్ చేయడం, మాన్యువల్‌గా పర్చేజ్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా మెటీరియల్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా ప్రాజెక్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయడము, స్టాటిస్టిక్‌లు క్రియేట్ చేయడం. ఇయన్నీ కూడా చాలా టైమ్ టేకింగ్ కదా! సో, ఈ ఆటోమేటిక్ టూల్స్‌లో ఏమవుద్దంటే ఓకే. ద డేటా నువ్వు ఎక్సెల్‌లో ఫైల్ చేసి ఇచ్చావంటే ఇట్స్ fraction of seconds it will be creating all the configuration data. Okay. It's not only for the data, master data. It's also for configurations కూడా వచ్చినాయి. ఓకేనా?
ఎప్పటికప్పుడు ఓకే. అప్గ్రేడ్ అవుతుంది. కొత్త వేరే టూల్స్. కాన్ఫిగరేషన్ మీన్స్ లైక్ వేరే ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ దీనికి అలాగా సార్? ఎక్సెల్ ఫైల్‌లో నువ్వు డేటా ఇస్తావు. ఇప్పుడు నాకు 2000 ప్లాన్స్ ఉన్నాయి. 2000 ప్లాన్స్ నేను క్రియేట్ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది నాకు? ఓకే. దానికి అసైన్‌మెంట్స్ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? దానిలో స్టోర్ లొకేషన్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? ఓకే. దానికి ఏమైనా ప్లగిన్స్ కానీ వేరేనా మ్యాపింగ్ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? సో, అవన్నీ ఎక్సెల్ షీట్‌లో ఇచ్చేసి బీడీసీ ద్వారా చేస్తే ఒక రన్ చేసావనుకో, ఓకే. ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ ఓకే. క్రియేట్ అయిపోద్ది. ఓకే. ఓకేనా? ఓకే సార్. క్లియరా? సో, అలాంటివి కూడా వచ్చినాయన్నమాట. కొత్తయి అంటే ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అయిపోతూ ఉంటుంది. సో, మనం కూడా అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. క్లియర్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదు సార్. సో, ఆటోమేషన్ సార్ టూల్స్ మీద యాహ్! మనం డేటా మైగ్రేషన్ అనేది మాస్టర్ డేటానే చేయాలా సార్? ట్రాన్సాక్షన్ డేటా లేదు. మాస్టర్ డేటా ఒకటి కాదు. అన్నీ చేయొచ్చు. అన్నీ చేయొచ్చు సార్. డేటా సేమ్ అన్నీ ప్రాసెస్ చేయొచ్చు. ఉంటదా సార్? సేమ్ ప్రాసెస్ ఉండదు. డిఫరెంట్ ఉంటాయి. అంటే సేమ్ ప్రాసెస్ అంటే వాట్ యూ మీన్? ఒక్కొక్క దానికి ఒక్కో డేటా మైగ్రేషన్ టూల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎల్‌టీఎంసీ వచ్చేసరికి టెంప్లెట్స్ ఉంటాయి కదా సార్! టెంప్లెట్స్ యూజ్ చేసి చేయొచ్చు కదా! అదే అంటున్నాను. ఆ టెంప్లేట్స్ యూజ్ చేసి మనం బేసికల్లీ మాస్టర్ డేటాస్ క్రియేట్ చేయగలము. ఓకే. ఓకే. లేదంటే ట్రాన్సాక్షన్ డేటాస్ కొన్ని చేయగలం. అది ఎల్‌టీఎంఓ, ఓఎంఓ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ మెయిన్ బీడీసీ ద్వారా చేస్తారు కదా సార్. ఓపెన్ బీడీసీ ఎందుకు పీఓఎస్ బ్యాపీ కానీ. కూడా చేయొచ్చు కదా! బీడీసీ ఎందుకు బ్యాపీ కూడా చేయొచ్చు. నీకు ఇంకా ఫీజిబిలిటీ ఓకే. ఉందనుకో ఎల్ఎస్ఎండబ్ల్యూతో కూడా ట్రై చేయొచ్చు. మేము ఆహా! ఎల్ఎస్ఎండబ్ల్యూతో కూడా ట్రై చేసాం కొన్ని ట్రాన్సాక్షన్స్. ఓకే. ఓకే. అంటే కుదరదు దానికి అంటారు కానీ ప్రోగ్రామ్ రాయాలి కదా సార్? ప్రోగ్రామ్ ఎందుకు రాయడం? అంటే ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు SC38లో ఇంతకుముందు అది వెళ్తది. MB1B, MB1A ఉండేవి కదా! MB1B, MB1A ట్రాన్సాక్షన్స్ ఉండేవి కదా ఇంతకుముందు. దానిలో ఏం చేసేదంటే స్క్రీన్ బై స్క్రీన్ కాల్ చేసేది. ఇప్పుడు హుహు. ఎంఐజీఓ ఏమవుతుందంటే హెడరు, ఐటెమ్ డిఫరెంట్ ఉండడం వల్ల మనకి ఈ రికార్డింగ్స్ కానీ లేకపోతే ఈ ఎల్ఎస్ఎండబ్ల్యూ కానీ కుదరట్లే. కానీ ఇంతకుముందు MB1B, MB1Aలో స్టార్టింగ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎల్ఎస్ఎండబ్ల్యూ అప్పుడు మనం ఈజీగా స్క్రీన్స్ చేయగలిగాము. కానీ తర్వాత ఓకే. ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ట్రాన్సాక్షన్ డేటాస్‌కి బ్యాపీస్ కానీ వేరే టూల్స్ వాడమని చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే ప్రాపర్‌గా అంత డేటా రీడ్ కాదు కాబట్టి. బ్యాచ్ మేనేజ్‌మెంట్. ఓకే. క్లియరా? ఓకే యాహ్! సార్. ఓకే సార్ సార్. వింటున్నాను సార్. చెప్పు. హలో! ఏం లేదు సార్. అంటే ఇవన్నీ హలో! మళ్ళీ మనం ఆ! ఇవన్నీ క్లాసెస్ అంటే నేను కొత్త వింటున్నా కదా సార్. సో, అదొక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. సో, మీరు ఇంకా ఫ్యూచర్ క్లాసెస్‌లో అది ఉంటాయని కన్‌ఫ్యూజన్ ఏం లేదు. జనరల్ టాపిక్. మనం జనరల్‌గా డిస్కస్ చేసుకుందాం. మన టాపిక్‌లోకి కూడా అంటే వెళ్ళలేదు. జనరల్‌గా డిస్కషన్. నీకేమైనా డౌట్ ఉంటే అడుగు ఏంటనేది. స్లోగానే ఓకే సార్. చెప్తాను చెప్పు. చెప్పు ఏంటి? అంటే టీ కోడ్స్ ఇంకా అవన్నీ ఫర్దర్‌గా వెళ్తాం కదా! అని చెప్పి నేనేం అడగట్లేదు సార్ ఇంకా. లేదు. అది వేరు, ఇది వేరు. అసలది దీని దాంట్లో టచ్ చేయమాకు. ఇది ఇన్ఫర్మేషన్. మన నాలెడ్జ్ పెంచేది. ఇంటర్వ్యూస్‌లో ఓకే సార్. గాని లేకపోతే నార్మల్‌గా బయట పెంచేది ఇదంతా కూడా నాలెడ్జ్ కోసం. ఎందుకంటే ఓకే సార్. ఇయన్నీ కూడా ఆపరేషనల్‌గా ట్రాన్సాక్షన్ కూడా వైస్‌గా వస్తాయని అనుకోకు. అర్థమైందా? మనం ఓకే సార్. ఏదైతే ఓకే సార్. డిస్కస్ చేస్తున్నామో అంతా కూడా నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ కోసం. ఓకే సార్. ఎస్ఏపీ ఓకే. ఎట్లా వర్క్ అవుతది? ఏంటి అనేది. నేను ఓకే డౌట్స్ సార్. ఉంటే ఇక్కడ అడుగు. ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. ఇన్ఫర్మేషన్ హ్మ్. రాసుకుంటున్నా మొత్తం అది. హ్మ్. ఓకేనా? ఓకే సార్. మనం ఇప్పుడు ఎస్ఏపీ ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఒకటి ఏంటంటే మనం మన ఇప్పుడు మన స్కూల్‌లో చదివేటప్పుడు సబ్జెక్ట్‌లు మనకు బుక్స్ ఉండేవి కాబట్టి, ఆ బుక్స్ ప్రకారం మనం ఆహ్, లైన్ బై లైన్ చదువుకొని, బుక్స్ రాసుకొని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. కానీ ఇక్కడ కావాల్సిందేంటంటే అలా కాదు. బుక్ ప్రిపేర్ చేసుకోవడం అది కాదు. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అంటే ఎంతవరకు నువ్వు అర్థం చేసుకున్నావు, ఎంతవరకు అది నీకు మైండ్‌లో ఎక్కింది. ఓకే. ఓకే సార్. సో, బై హార్ట్ చేసి చెప్పడానికి ఏముండదు ఇక్కడ. ప్రొసీజర్స్ సార్. అయితే నువ్వు బై హార్ట్ చేసి చెప్పగలవు గానీ, ఓకే. ఈ జనరల్ నాలెడ్జ్ అనేది బై హార్ట్ చేయకూడదు. ఓకే. జస్ట్ ఏం చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి ముందు. మనకి లాజికల్‌గా సార్. ఎట్లా అర్థం చేసుకుంటున్నామో అది అర్థం చేసుకోవాలి. ఓకే.
అంటే దాన్ని పాయింట్ బై పాయింట్ మా సారు ఇల్లు గురించి చెప్పారు, ఇల్లు గురించి రాసుకోవడం. మా సారు పుస్తకం గురించి చెప్పారు, పుస్తకం గురించి రాసుకోవడం. ఇది కాదు. ఇదంతా కూడా చాలా జనరల్‌గా నాలెడ్జ్ గెయిన్ అన్నమాట. సార్. ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోవడానికి చెప్పేది. ఓకేనా? ఓకే సార్. క్లియరా? ఓకే సార్. సో, అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని చోట్ల సూట్ అవ్వవు. ఎందుకంటే నువ్వు ఇల్లు గురించి చెప్పానంటే అది మీకు అర్థం కావడానికి చెప్పా. అంటే రేపొద్దున ఇంటర్వ్యూలోకి వెళ్ళి నాకు ఇల్లు గురించి లేదు సార్, చెప్పావనుకో అది కాదు. అది అర్థమైంది. సెంట్రలైజ్డ్, అదే డీసెంట్రలైజ్డ్ ఇల్లు అర్థం గురించి చేసుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా? సార్. దాన్ని ఓకే సార్. నువ్వేంటంటే బిజినెస్ పర్పస్ కింద ఎట్లా యూజ్ చేసుకోగలవో దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం చెప్పుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే దెన్. యా. సో దెన్ సో దిస్ ఈజ్ వాట్ SAP. సో ఆబ్వియస్లీ మనకి అన్ని అంటే లేబర్ కాస్ట్ తగ్గినప్పుడు, తర్వాత ఎఫిషియన్సీ పెరిగినప్పుడు, ఓకే, వర్క్ ఆటోమేషన్ పెరిగినప్పుడు, కస్టమర్ సాటిస్ఫై పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్డర్స్ పెరుగుతాయి, తర్వాత డెలివరీస్ పెరుగుతాయి, దాంతో పాటు ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. సో, మేజర్‌గా మనకి ఎప్పుడు కూడా ఎవరైనా ఏ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ప్రాఫిట్ సర్వీస్ కోసం చూస్తారు. అవునా? ద బెస్ట్ సర్వీస్ కోసం చూస్తారు. సో దట్ ఈస్ వాట్ SAP ఈస్ ప్రొవైడింగ్. అందుకనే ఇప్పుడు లీడింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్ గ్లోబల్. ఓకే. సో ప్రతి బిగ్ కంపెనీలో అంటే CMM లెవెల్‌లో కంపెనీస్‌లో అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ దే ఆర్ యూజింగ్ SAP. ఓకే. ఓకే. సో మళ్ళీ కాస్ట్ పరంగా చూసుకుంటే అది డిఫరెంట్ అగైన్. ఓకే. ఓకే. దెన్ ఓకే సార్. ఇఫ్ యూ సీ దట్ ప్రాసెస్ వైజ్‌గా చూసుకుంటే ఈ ప్రాసెస్ స్టార్టింగ్ మాట్లాడుకుందాం. మనం జనరల్ మాట్లాడుకుందాం. సో ఈ డేటా మైగ్రేషన్ టూల్స్ చెప్పా కదా! డేటా మైగ్రేషన్ టూల్స్‌లో ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్ సంబంధించిన టూల్స్ కూడా వస్తున్నాయి. ఆ కాన్ఫిగరేషన్ టూల్స్ ప్రకారం ఏంటంటే మనం కాన్ఫిగరేషన్ అంటే ఆహ్, ఏదైతే కాన్ఫిగరేషన్ చేయాలో అంటే మనం ఒక ప్రాసెస్ రన్ చేయడానికి ఏ కాన్ఫిగరేషన్ కావాలి, ఏం చెక్కింగ్స్ కావాలంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేశా. ఆ కంపెనీ కోడ్‌లో ప్లాంట్ అసైన్ చేశాను. అదే కంపెనీ కోడ్‌లో పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేశాను. అదే కంపెనీ కోడ్‌లో సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్ చేశాను. ఓకే. మళ్ళీ సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళి ప్లాంట్ అసైన్ చేయాలనుకో. సో ఇయన్నీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని కంట్రోల్స్ ఉంటాయి, కొన్ని అసైన్‌మెంట్స్ మ్యాండేటరీ ఉంటాయి. ఓకే. సో ఇయన్నీ కూడా వాలిడేషన్స్ చేస్తదన్నమాట సిస్టమ్. సో ఈ డేటా మైగ్రేషన్ కొత్తగా వచ్చింది. అది కాన్ఫిగరేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో అట్లాగే డేటా మైగ్రేషన్ ఫర్ మాస్టర్ డేటాస్ కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో మాస్టర్ డేటాస్. ఎందుకంటే మేజర్‌లీ మాస్టర్ డేటాస్ ఎందుకు ఇచ్చారంటే సో మనకి లంప్ సమ్ ఆఫ్ డేటాస్‌ని ఒకేసారి అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అంటే ఏంటి, ఇప్పుడు నేను కొత్త కంపెనీ స్టార్ట్ చేశాననుకో, నా దగ్గర ఆల్మోస్ట్ 3000, 4000 వెండర్స్ ఉన్నారనుకో, అంతమందిని మాన్యువల్‌గా క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. ద డేటా కలెక్ట్ చేసి, వాళ్ళు అప్డేట్ చేసి, తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అడ్రెస్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ GST ఇన్ఫర్మేషన్, వాళ్ళు డాక్యుమెంట్ డేటాను అన్నీ చేయాలంటే మాన్యువల్‌గా విల్ టేక్ లాంగ్ టైమ్. సో దానికోసం అని చెప్పి డేటా మైగ్రేషన్ టూల్స్ ఇచ్చారు. సో అగైన్ డేటా మైగ్రేషన్ టూల్స్‌లో LSMWస్, BDC, BAPIS కూడా వాడేవారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే LTMC, LTMO కూడా వచ్చింది. సో ఎందుకు 2 ఎందుకున్నాయంటే LTMCలో వచ్చేసరికి ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ అన్నమాట. అంటే టెంప్లేట్స్ డిఫైన్ అయ్యి ఉంటాయి. ఆ టెంప్లేట్స్ ప్రకారము మనకి అంటే ఇంతకుముందు LSMWలో మనం రికార్డ్ చేసి దాన్ని టెంప్లేట్ చేసుకొని ఏదైనా ఒక లైన్ మిస్ అయిందనుకో, ఒక ఫీల్డ్ మిస్ అయిందనుకో, మళ్ళీ దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి, మళ్ళీ దాన్ని రన్ చేసి, మళ్ళీ దాన్ని డేటా ఫిల్ చేసి, సో దానికి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే LTMCలో దే ఆర్ గివెన్ సమ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ కాబట్టి ఆ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మన డేటా ఫిల్ చేసి అప్‌లోడ్ చేస్తే డేటా ఆల్మోస్ట్ ఇట్ విల్ బి డేటా మైగ్రేటెడ్. ఓకేనా? ఇట్లా కస్టమర్ రిలేటెడ్ దానికి LTMOM ఇచ్చారు. డెవలపర్స్ దే కెన్ రైట్ ద లాజిక్ అండ్ దే కెన్ బిల్డ్ దట్ డేటా మైగ్రేషన్. ఓకేనా? క్లియరా? సార్ ఇది మన BDCకి, BAPIకి తేడా ఏంటి సార్? చాలా తేడా ఉంది. BDCకి BDC అంటే ఏంటి చెప్పండి? ఎవరైనా ఐడియా ఉందా? బ్యాచ్ డేటా కన్వర్షన్. ఏంటిది? అదేంటంటే ఏదైనా డేటాని వీళ్ళు డెవలపర్స్ ఒక ప్రోగ్రామ్ రాసి దీన్ని మ్యాప్ చేసి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే డేటా అనేది మారుతుంది. మన SAPకి ఓకే. తీసుకుంటాం.
ఓకే. బ్యాడీ అంటే అసలు ఐడియా లేదు సార్ నాకు. అందుకనే బ్యాడీ కాల్ వదిలేసి చేశాను. బ్యాపీ చెప్పు. అది కూడా తెలియదు సార్. తెలీదా? ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పా కదా! ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా ఏదైనా ప్రాసెస్ రన్ అవ్వాలంటే ఇన్‌సైడ్ ప్రోగ్రామ్స్ కోడింగ్‌లో దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్ దేర్. ఓకే. చాలా స్టెప్స్ ఉన్నాయి. దానిలో మెయిన్ ఏంటంటే ఫంక్షనల్ మాడ్యూల్. ఓకే. సో, ఫంక్షనల్ మాడ్యూల్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా ఫంక్షనల్ మాడ్యూల్ అంటే? మన ఇవన్నీ ఫంక్షన్ మాడ్యూలే కదా! ఫైనాన్స్ ఐడియా ఉందా ఎవరికైనా ఫంక్షనల్ మాడ్యూల్ అంటే? ఉంది సార్. ఏంటి ఫంక్షనల్ మాడ్యూల్ అంటే? ఎంఎం, పీపీ, క్యూఎం, ఫైనాన్స్ సారీ. అయ్యి కదా సార్. అది కాదు. అయి ఎస్ఏపీ మాడ్యూల్స్. ఓకే. మనం చెప్పే ఫంక్షన్ మాడ్యూల్. టెక్నికల్ కాదు. టెక్నికల్ మాడ్యూల్‌లో వచ్చినప్పుడు టెక్నికల్ వాడాలి. అర్థం చేసుకోండి. టెక్నికల్‌గా మాట్లాడుతున్నప్పుడు టెక్నికల్ గురించి మాట్లాడండి. అంటే ఇవన్నీ ఫంక్షన్ ఫంక్షనల్ మాడ్యూల్. మాడ్యూల్సే కదా సార్. ఎంఎం ఏది? ఇవన్నీ. టెక్నికల్ SAP కాదు కదా! MM. కోడింగ్ కాదు కదా! అబాప్ కోడింగా టెక్నికల్? Yes, sir. ఎంఎం అనేది అబాప్ ఆహా! కోడింగా? ఆహా! కాదు కదా! నో సార్. టెక్నికల్‌గా నేను అయితే ప్రోగ్రామ్ గురించి బేసిస్ మాట్లాడుతున్నాను కదా! నేను ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను కదా! ఓకే. సో, బేసిస్ ఫంక్షన్ అయితే మాడ్యూల్. ఓకే. ఫంక్షన్ మాడ్యూల్ అంటే ఏంటంటే ఓకే. దేర్ విల్ బి ఇన్‌సైడ్ ప్రోగ్రామ్ దేర్ విల్ బి సమ్ ఫంక్షన్ మాడ్యూల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ మాడ్యూల్ లోపల ఎస్ఏపీ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి ఉంటుంది. అంటే పిఓ క్రియేట్ చేయాలంటే ఇలాంటి డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని ఆ టేబుల్స్‌లోకి వెళ్ళి క్రియేట్ చేసేటట్లు. ఇప్పుడు మన ME21 మనం మాన్యువల్‌గా క్రియేట్ చేస్తాం కదా! ఈ డేటా అంటే ఏమవుద్దంటే ఆ డేటా అంతా కలెక్ట్ చేసి మనకి అంటే వాలిడేషన్ చేసిన తర్వాత అది ఏం చేస్తదంటే ఈ ఫంక్షన్ మాడ్యూల్స్ యూజ్ చేసుకొని సిస్టమ్ విల్ క్రియేట్ ద పిఓ. డేటా స్టోర్ చేసుకునేది. ఓకే. డేటా క్రియేషన్, వాలిడేషన్ అండ్ స్టోరింగ్ అంతా కూడా మనకి ఫంక్షన్ మాడ్యూల్స్‌లో ప్రొవైడ్ అవుతాయి. ఓకేనా? సో, ఈ ఫంక్షన్ మాడ్యూల్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితేనే మనకి ఆ పిఓ డేటాబేస్‌లో క్రియేట్ అవుద్ది. ఓకేనా? క్లియరా? ఓకే. సో, ప్రతి ప్రాసెస్ కూడా ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఓకే. సో, హ్మ్. క్లియరా? సో, దాన్ని మనం ఓకే. SE37లో చూడగలం. SE37లో చూడగలం. నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడేనా. ఓకే. సో, ఈ ఫంక్షన్ మాడ్యూల్స్‌లో ఆల్రెడీ ఎస్ఏపీ వాళ్ళు బ్యాపీకి సంబంధించిన ఫంక్షన్ మాడ్యూల్స్ ఇచ్చారు. అంటే BAPI_PO_create అని ఒకటి ఉందనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్. BAPI_PO_create అని ఉందనుకో. ఆ బ్యాపీ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఈ ఫంక్షన్ మాడ్యూల్ వాడితే మీరు మీ పిఓని క్రియేట్ చేయగలరు. ఓకే. అట్లాగే BAPI_goods_moment_create. ఓకే. సపోజ్ ఐయామ్ జస్ట్ గివింగ్ ద ఎగ్జాంపుల్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ వర్డ్ కాదు. కానీ ఐయామ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. సో, ఆ ఫంక్షన్ మాడ్యూల్ వాడితే నేను ఒక గూడ్స్ మూవ్‌మెంట్‌ని పోస్ట్ చేయగలను. అంటే ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఓకే. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంటుంది. క్లియరా? ఓకే సార్. ఓకే. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ మాడ్యూల్ లోపల మనకి డేటా వాలిడేషన్ ఉంటది. డేటా కలెక్షన్ ఉంటది. డేటా స్టోరింగ్ ఉంటది. అట్లాగే డేటా క్రియేషన్ ఉంటది. చేంజెస్ కానీ, క్రియేషన్ గానీ, డిస్‌ప్లే గానీ, డిలీషన్ గానీ అన్నీ కూడా అందులో జరుగుతాయి. ఫంక్షన్ మాడ్యూల్. ప్రతిదానికి కూడా ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను వచ్చేసరికి బీడీసీ వచ్చేసరికి ఓకే. ఈ బీడీసీ వచ్చేసరికి నువ్వు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నావు. అంటే నువ్వు మాన్యువల్‌గా స్క్రీన్ రికార్డ్ చేసి అది ఒక అబాపర్‌కి చెప్పి బాస్ నాకు ఈ స్క్రీన్ నేను రికార్డ్ చేశాను. ఈ విధంగానే నేను ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తే ఈ విధంగానే నాకు రన్ అవ్వాలి ఫ్యూచర్‌లో. అంటే ప్రతి ఒక్క ఫీల్డ్‌ని ఇది రన్ చేసి ఓకే. ఆ రన్ చేసిన ఫీల్డ్స్‌ని అదేం చేస్తది టెక్నికల్‌గా టేబుల్ నేమ్, ఫీల్డ్ నేమ్స్ కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అబాపర్‌కి ఇస్తుంది. అది ఏం చేస్తున్నాడు ఓకే. స్టెప్ 1 ఇతను MM01కెళ్ళాడు. సో, నేను రేపొద్దున్న బీడీసీ రన్ చేసినప్పుడు కూడా అదేం చేస్తది ఫస్ట్ స్టెప్ 1 ఇట్ ఈస్ టేకింగ్ స్టెప్ 1 గో టు ట్రాన్సాక్షన్ కోడ్ MM01. స్టెప్ 2 సెలక్షన్ ఆఫ్ వ్యూస్. అంటే ఫస్ట్ బేసిక్ డేటా సెలెక్ట్ చేసుకొని, పర్చేసింగ్ డేటా సెలెక్ట్ చేసుకొని, ప్లాన్ డేటా, స్టోరేజ్ డేటా ఏవైతే కావాల్సిన డేటా సెలెక్ట్ చేసుకున్నావో ఇది. స్టెప్ 3 అండ్ స్టెప్ 4 ఆర్గనైజేషన్ లెవెల్స్ ఎంటర్ చేయాలి. ప్లాంట్ కోడ్, కంపెనీ కోడ్ ఇయన్నీ ఎంటర్ చేయాలి. స్టెప్ 5 బేసిక్ డేటాలోకెళ్ళాడు. ఏం సెలెక్ట్ చేశాడు? డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేశాడు. బేసిక్ ఆఫ్ మెజర్ సెలెక్ట్ చేశాడు. మెటీరియల్ గ్రూప్ సెలెక్ట్ చేశాడు. దెన్ హి ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్. అంటే ఏంటి నువ్వు ఏదైతే రికార్డ్ చేసావో ఆ రికార్డ్ వరకు నీ ఫీల్డ్స్ కలెక్ట్ చేస్తది. మిగతా వేరే కలెక్ట్ చేయదు. అంటే ఏంటి నీ దగ్గర లక్ష ఫీల్డ్స్ ఉన్నాయి. లక్ష ఫీల్డ్స్ కూడా రికార్డ్ చేయదు. నువ్వు ఏదైతే అక్కడ రికార్డింగ్ చేస్తున్నావో బ్యాచ్ డేటాలో ఓకే.
రికార్డింగ్ సెక్షన్లో నువ్వు ఏదైతే రికార్డ్ చేస్తున్నావో ఆ ఫీల్డ్స్ వరకే రికార్డ్ అవుతాయి, వేరే రికార్డ్ అవ్వదు. ఓకే, సో టుమారో ఇప్పుడు రేపు పొద్దున ఒక 6 months తర్వాత మా సార్ వచ్చి, సార్ నేను ఇంతకుముందు ఓల్డ్ మెటీరియల్ నెంబర్ వాడలేదు, ఇప్పుడు నేను ఓల్డ్ మెటీరియల్ నెంబర్ వాడాలనుకుంటున్నాను, నాకు ఈ బీడీసీ ప్రోగ్రాంలో ఓల్డ్ మెటీరియల్ నెంబర్ యాడ్ చేయవా అని చెప్పి. ఏమైనా సో ఆ బీడీసీ దానికి ఉపయోగపడుద్దా? ఉపయోగపడుతుంది సార్. సార్ ఇది LSMWలో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అని ఒకటి ఉంటుంది కదా సార్, అవును, అది ఇది ఒకటిలాగా ఉంటుందండి సార్. అంటే ఆల్మోస్ట్ ఒకలాగా ఉంటాయి. అక్కడ ఏంటంటే LSMW బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్లో ఏంటంటే మనం అబాపర్స్ హెల్ప్ తీసుకోము. ఓకే, ఇక్కడ అబాపర్ హెల్ప్ తీసుకుంటాము. ఓకే, ఇదేంటంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్స్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేసి కస్టమర్కి ఇచ్చేసాము అనుకో, ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే ఎక్సెల్ ఫైల్ ఇచ్చేసి ఆటోమేటిక్గా అప్లోడ్ చేసేసుకుంటారు. కానీ LSMWలో అలా కాదు కదా, ముందు వాలిడేషన్ డేటా మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి, డేటా పంపించి తర్వాత వాలిడేషన్ సిస్టమ్ వాలిడేషన్ చేస్తుంది, మనం కూడా వాలిడేట్ చేసుకోవాలి, టెక్నికల్ వాలిడేషన్ తర్వాత ఫంక్షనల్ డేటా వాలిడేషన్ చేస్తుంది, దాన్ని అది ఒక బ్యాచ్లో స్టోర్ అయ్యి అక్కడ నుంచి ప్రాసెస్ అవుతుంది. అవునా? ఓకే, అంటే BDC is for small LSMWలో ఏంటంటే data. నువ్వు ఒక 4-5 స్టెప్స్ చేయాల్సి వస్తుంది, ప్రతిసారి ఒక 4-5 స్టెప్స్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ నువ్వు అవును సార్. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ LSMW ఉన్నా సరే కూడా నువ్వు 3-4 స్టెప్స్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? అవును నువ్వు ఇచ్చిన డేటా కొత్తది కాబట్టి మళ్ళీ సిస్టమ్ వాలిడేట్ చేసుకుంటుంది ఉన్న టెక్నికల్. ఓకే. అంటే ఏంటి ల్యాండ్ అవును అవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. అవునా? అవును సార్. సో బీడీసీలో ఏంటంటే ఇలా ఇది అంతా కూడా ఇంటర్నల్ లోపల జరుగుతుంది. అంటే ఏంటంటే నువ్వు బీడీసీ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసేస్తావు, జస్ట్ ఒక టీ కోడ్ ఇచ్చావు, ట్రాన్సాక్షన్ కోడ్. ఆ ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చి కస్టమర్ని నువ్వు యూజ్ చేసుకో అన్నావు ఒక అప్లోడ్ ఫైల్ ద్వారా. సో అతను ఏం చేస్తాడంటే నువ్వు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం అతను ఆ ఫైల్ను అప్లోడ్ చేశాడు. సో ఏదైనా తేడా వచ్చింది అనుకో, అంటే ఏదైనా డేటా రాంగ్ ఉంది లేకపోతే ఫార్మాట్ రాంగ్ ఉంది అనుకో, అవుట్పుట్లో ఏంటంటే డైరెక్ట్గా అవుట్పుట్ చెప్పేస్తాడు అనమాట, ఇది రాంగు, ఈ డేటా రాంగు, ఈ వాల్యూ రాంగు. ఓకే, సో అవన్నీ కూడా చెప్తుంది అనమాట. అట్లా LSMWలో నీకు ఆ 5 స్టెప్స్ రన్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత చివరిలో అప్పుడు ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ 5 స్టెప్స్ వాడుతున్నావు, ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ స్టెప్స్లోనే నీకు వచ్చేస్తుంది మొత్తం. మెయిన్లీ మనం బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే లైక్ ఇప్పుడు ఎనీ రిటైల్ ఇండస్ట్రీస్లో డైలీ ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి కదా సార్. ఓకే, లైక్ సో ఇవన్నీ కూడాను వీళ్ళు నైట్ అప్లోడ్ చేస్తే దానికి ఏంటంటే రేపటి నుంచి ఈ ప్రైస్లో ఉంటుంది, అవును, ఇలాంటి దానికి యూజ్ చేసుకోవచ్చు కదా సార్ అదే నిజాను. BDC ఇప్పుడు అనేది. ప్రతి టూల్ కూడా ఏదో ఒక అవసరం ఉంది, ప్రతి టూల్ కూడా ఏదో ఒకటి అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు కండిషన్ రికార్డ్స్ ఉన్నాయి, కండిషన్ రికార్డ్స్ ద్వారా నేను చేసుకుంటాను అంటే యూ కెన్ డూ కండిషన్ రికార్డ్స్ ద్వారా. ఓకే, ఓకే. లేదు మాకు మా వాళ్ళు మాన్యువల్ వాలిడేషన్ చేయాలి కష్టం అనుకుంటే దే కెన్ గో విత్ బీడీసీ ఆర్ బ్యాపీ ఆర్ దే కెన్ గో విత్ LSMW. ఓకే. 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 అంతేనా? సో బీడీసీలో ఓకే. ఏంటంటే నీకు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ నువ్వు బ్యాచ్ జాబ్ చేసుకుని రన్ చేసుకున్నా వెళ్ళిపోతుంది కదా. ఆ. అలా LSMW చేయగలమా బ్యాచ్? మనం జాబ్ పెట్టగలమా? పెట్టలేం కదా. లేదు, దీన్ని BDCలో షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు సార్, లైక్ ఈ ప్రోగ్రామ్ ఉంది టైంకి కదా, నీకు షెడ్యూల్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక టీ కోడ్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది, ఒక ఓకే. టీ కోడ్ ఉంది. కానీ ఓకే. షెడ్యూల్ చేసుకోవాలంటే నువ్వు ఎప్పటికప్పుడు డేటా ఇస్తూ ఉండాలి కదా, కొత్త డేటా ఇస్తూ ఉండాలి కదా. అవును సార్. నాకు కొత్త డేటా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంక జాబ్ అనేందుకు మాన్యువల్గా టూ సెకండ్స్లో అయిపోతుంది దానికి, మళ్ళీ ఇంకో కొత్త జాబ్ క్రియేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ జాబ్స్. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది ఎందుకంటే ఆల్రెడీ ఆటోమేషన్, అంటే ఇప్పుడు ఒక PR టు PO కన్వర్షన్ ఉందనుకో, ఓకే, అక్కడ ఆల్రెడీ డేటా ఉంది, ఎప్పటికప్పుడు డేటా సిస్టంలోనే ఉంటుంది, దాన్ని కలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ PO క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఓకే. అలాంటి వాటిలో ఉపయోగపడుద్ది. ఓకే, లేదు మన రిపోర్ట్ కావాలి, డైలీ రిపోర్ట్ ఇవాళంతా కూడా పర్చేస్ ఆర్డర్స్ ఎన్ని క్రియేట్ అయినాయి, ఎన్ని పర్చేస్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని కావాలని దానికి ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఎందుకంటే ఆ డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి యూ మస్ట్ నీడ్ టు బి రీడ్, అంటే నీకు రీడ్ చేసుకోవడానికి ఆ డేటాని ఎగ్జిక్యూట్ చేసి నీకు ఇస్తుంది. కానీ నీకు ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నావు బీడీసీ నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు న్యూ POs క్రియేట్ చేయాలనో లేకపోతే న్యూ గూడ్స్ షిప్లో లేకపోతే ఏదైనా నువ్వు PRs క్రియేట్ చేయడానికో ఎట్లా చేస్తున్నావు. అవునా? సో అప్పుడు చేసినప్పుడు ఓకే. ఎప్పటికప్పుడు డేటా మారిపోతుంటుంది కదా, నీ థింకింగ్ బట్టి డేటా ఉంటుంది కదా. అవును సార్.
ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఓకే. ఆటోమేషన్‌కి డిఫరెన్స్ ఉంటది. దీనికి డిఫరెన్స్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ జాబ్స్ ఓకే. మనం వాడేదేంటంటే ఏదైనా ప్రాసెస్ ఆటోమేషన్ చేయడానికి మనం వాడతాం. లేదంటే రిపోర్ట్స్ పర్పస్ కోసం వాడుకుంటాం. ఓకేనా? ఓకే సార్. లైక్ ఎంఆర్‌పి. ఎంఆర్‌పి ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఎంఆర్‌పి ఓకే. ప్లానింగ్ ఆ! ఏమవుద్ది? ఎవ్రీడే ఈ టైంలో జనరేట్ అవ్వాలి. ఓకే. ఎందుకంటే నాకు టుడే 1,00,000 సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ అయినాయి. 1,00,000 సేల్స్ ఆర్డర్స్‌కి డెలివరీస్ క్రియేట్ అవ్వాలి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో నేను సేల్స్ ఆర్డర్‌కి సంబంధించిన డేటా ఉంది కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా డెలివరీస్ క్రియేట్ చేయొచ్చు. సో, దేర్ ఈస్ ఆటోమేషన్ ఓకే. ప్రాసెస్ ఉంటేనే యూ కెన్ డూ బ్యాక్‌గ్రౌండ్ జాబ్. ఓకే. ఓకే సో, సార్. బ్యాక్‌గ్రౌండ్ జాబ్ ఏం చేస్తదంటే ఇట్ ఈస్ రన్నింగ్ వాట్ యూ ఆర్ సజెస్టెడ్. సో, వాట్ యూ ఆర్ ఆహ్, రూల్డ్. అంటే నాకు డెలివరీ క్రియేట్ చేయాలి అంటే స్టాండర్డ్‌లో ఆ ఫంక్షనాలిటీ ఉంటేనే అది చేయగలదు. లేకపోతే చేయలేదు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నాకు సేల్స్ ఆర్డర్ నుంచి డెలివరీ క్రియేట్ చేయగలను ఆటోమేటిక్‌గా. ఓకే. సో, ఆ పాజిబిలిటీ ఉంది కాబట్టి దే కెన్ యూజ్ దట్ బ్యాక్‌గ్రౌండ్ జాబ్. లేదు పాజిబిలిటీ ఓ లేదు. మాన్యువల్‌గా అన్నీ వెరిఫికేషన్ చేయాలనుకో దెన్ దేర్ ఈస్ నో పాజిబిలిటీ. ఓకే. సో, ఓకే సార్. బ్యాక్‌గ్రౌండ్ జాబ్ అనేది ఏంటంటే రన్ చేస్తది. అంటే ఆటోమేటిక్‌గా ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తది. ఓకే. ఆ టైంకి నువ్విచ్చిన టైంకి నువ్విచ్చిన స్లాట్‌కి అది రన్ చేస్తది. ఓకే. దానికి నువ్వు నువ్వు ఎర్రర్ కరెక్ట్ చేసి మళ్ళీ ప్రాసెస్ చెయ్యి అని చెప్పడం కూడా లేదు. ఓకే. ఓకే సార్. క్లియరా? క్లియర్ ఏదైనా సార్. ఎక్కడైనా వచ్చి ఎర్రర్ వచ్చి ఆగిపోయిందనుకో అయిపోద్ది అంతే. ఓకే. రన్ చేసేసి వదిలేస్తాడు అంతే. నీకు ఎర్రర్ వచ్చింది అని ఓకే. చూసుకోవాలి రేపొద్దున. ఓకే. క్లియరా? ఓకే. ఎస్. సో, ఆహ్, ఇప్పుడు కమింగ్ టు బ్యాపీ. బ్యాపీకి ఏమవుద్దంటే ఫంక్షనల్ మాడ్యూల్, స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్స్‌ని వాడతారు. ఓకే. ఇలా బ్యాపీ అండర్‌స్కోర్ పీఓ క్రియేట్ అనో, బ్యాపీ అండర్‌స్కోర్ కోర్స్ మెంబర్ క్రియేట్ అనో, లేకపోతే మెటీరియల్స్ సంబంధించిందనో ఇలా. సో, దీనిలో ఏంటంటే ఎస్ఏపీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ రూల్స్ పెట్టేసింది. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ స్టెప్ బై స్టెప్స్ ప్రొసీజర్ అంతా కూడా రికార్డ్ చేసి ఉంది అందులో. ఆల్రెడీ అంతా కూడా డేటా పెట్టేసుంది. అన్ని ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. సో, నీకు ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ వరకు డేటా పంపించుకొని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో, ఓకే సార్. అది కూడా ట్రాన్సాక్షన్ కోడే. అది కూడా అప్‌లోడ్ ప్రోగ్రామే. వీడీసీ కూడా అప్‌లోడ్ ప్రోగ్రామే. అట్లాగే మన ఎల్ఎస్ఎండబ్ల్యూ కూడా అప్‌లోడ్ ప్రోగ్రామే. కానీ ఎల్ఎస్ఎండబ్ల్యూలో ఏంటంటే నువ్వు యూ హావ్ టు రన్ ద 5 స్టెప్స్. ఎక్కడైనా స్టెప్ ఎగిరిపోతే డేటా రీచ్ చేయడం కష్టం అనుకుంటే మళ్ళీ మొత్తం మెటా అంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్ చేసుకుంటున్నావు. వీడీసీలో వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఏదైతే రికార్డ్ చేసావు ఫీల్డ్స్ ఆ రికార్డింగ్ వరకే నువ్వు అప్‌లోడ్ చేయగలవు. వేరేది ఏమైనా డేటా ఎంటర్ చేయాలంటే చేయలేవు. ఓల్డ్ మెటీరియల్ నంబర్ అప్పుడు ఓల్డ్ మెటీరియల్ నంబర్ నువ్వు రికార్డ్ చేయలేదు. బట్ కస్టమర్ వచ్చి ఓల్డ్ మెటీరియల్ నంబర్ ఎందుకు రికార్డ్ చేయలేదు? నాకు ఓల్డ్ మెటీరియల్ నంబర్. మళ్ళీ స్టార్ట్. మళ్ళీ వాడొచ్చి మళ్ళీ స్టెప్ బై స్టెప్ అన్నీ ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉంటది అక్కడ. రికార్డింగ్‌లో ఎట్లా ఉంటదంటే నువ్వు ఫస్ట్ మెటీరియల్ నంబర్ క్రియేట్ చేసావా? ఎంటర్ చేసావా? క్లిక్ కొట్టావా? ఈవెన్ స్టెప్ ఎంటర్ కొట్టావా? లేకపోతే ఎగ్జిక్యూట్ చేసావా? ఫంక్షనాలిటీస్ కూడా అక్కడ ఉంటాయి వీడియోస్‌లో. ఓకే. సో, ఫంక్షన్ మాడ్యూల్‌లో ఏంటంటే బ్యాపీలో వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఇయన్నీ డిఫైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఏ డేటా వరకు కావాలో ఆ డేటా వరకు పంపించుకోవచ్చు. ఓకే. సో, ఈ బ్యాపీలో కూడా ఏంటంటే మోడిఫికేషన్స్ నీకు ఫీజిబిలిటీ ఉందన్నమాట. అంటే ప్రోగ్రామ్ లెవెల్‌లో చేంజెస్ చేయకుండా ఓకే. నువ్వు కోడ్ లెవెల్‌లో అంటే డేటా పంపించేటప్పుడు యూ కెన్ ఎంటర్ థట్ వాల్యూ ఆల్సో. ఓకే. స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేయాలని ఏం రూల్ లేదు. హెడర్ ఫస్ట్ ఎంటర్ చేసి థర్డ్ ఐటెమ్ ఎంటర్ చేయాలి అనే రూల్ లేదు. ఐటెమ్ ముందు ఎంటర్ చేసి ఐటెమ్ లేదు. సో, అంత డేటా కూడా ఒకేసారి అప్డేట్ అయిపోద్ది ఫంక్షన్ మధ్యలో ఓకే బ్యాకేజ్‌లో. సార్. ఓకే. సో, ఈ 3 కూడా అప్‌లోడ్ ప్రోగ్రామ్స్‌కి యూజ్ చేస్తాం. క్లియరా? సార్ మాక్సిమం ఎక్సెల్సే వాడతారా? లేకపోతే ఇంకేమన్నా ఫార్మాట్స్ వాడతారా? సీ కంపెనీ టు కంపెనీ అన్నీ మారిపోతాయి. నీ కస్టమర్ ఎలా ఉంటాడో ఇప్పుడు నువ్వు వాటి గురించి చెప్పకపోతే వాడికి తెలీదు కదా కస్టమర్‌కి. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే స్టాండర్డ్ ప్రాసెస్‌లోనే రన్ చేసేద్దాము. ఇలా స్టాండర్డ్ ప్రాసెస్ ఎస్ఏపీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇదే రన్ ఇప్పుడు ఏంటంటే సీఈఓ లెవెల్‌లో అతను ఏంటంటే ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ వేరే ఉంటాయి. కానీ ఇగో ఇక్కడ మన ఎండ్ యూజర్స్‌కి తర్వాత ఈ షే ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. వాళ్ళకేంటంటే నువ్వేం రూల్ చేసావో ఆ రూల్సే ఫాలో అవుతారు. అంటే ఓకే. ఇఫ్ సమ్‌వన్ ఈస్ కమింగ్ అంటే అంటే ఆ లీడ్ వాళ్ళకొక లీడొచ్చి ఆ లీడ్‌కి ఆ ఎస్ఏపీ నుంచి ఐడియా ఉండి నాకు ఈ ప్రాసెస్ కావాలి అంటే అప్పుడు
దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ అబౌట్ దట్. ఓకే, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మాకు ఎందుకు లేవు, మాకు యాక్టివేట్ చేయండి అని చెప్పి అప్పుడు దే విల్ స్టార్ట్. అందుకని ఇనీషియల్ స్టార్టింగ్లో వచ్చేసరికి అన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఓకే, సో దే విల్ స్టార్ట్ ఏదైతే కావాలనుకుంటున్నారో ప్రాసెస్, ఆ ప్రాసెస్ వరకు బిల్డ్ చేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఇంకా అలవాటు కావాలి ఎండ్ యూజర్స్కి, ఆ ట్రాన్సాక్షన్స్ అలవాటు అవ్వాలి. కొంతమంది ఎట్లా ఉంటారంటే పాత సాఫ్ట్వేర్ చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, టకాటగా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అది కొత్త సాఫ్ట్వేర్ ఇచ్చినప్పుడు అలవాటు అవ్వాలని చాలా టైం పడుతుంది. మళ్ళీ వాళ్ళ జాబ్స్ ఇప్పుడు అలవాటు కాలేదనుకో, వాళ్ళ జాబ్స్ మళ్ళీ ఇంపాక్ట్ అవుతాయి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అబ్జెక్షన్స్ పెట్టారు, బాబు నాకు ఇది నచ్చలేదు, ఇందులో ఇది ప్రాబ్లం ఉంది, ఇందులో ఇది ఉంది. సో ప్రతిదానికి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఆర్ దేర్. ఓకే. ఓకే. ఓకేనా? బట్ స్టార్టింగ్ ఏంటంటే మనం ఇట్లా ఇది ఏదైతే చెప్తారో కన్సల్టెంట్, ఇది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలి అని చెప్తారో దాని ప్రకారం వాళ్ళు కూడా అది ఫాలో అవుతారు. ఓకే. వాళ్ళకి ఏంటంటే పేపర్ వర్క్ కనిపించాలి. పీఓ అంతా క్రియేట్ హుహు. చేసిన తర్వాత పీఓ అవుట్పుట్ మనకి అవుట్పుట్లో వచ్చింది కరెక్ట్ లేదా, ప్రింట్అవుట్లో వచ్చిందా లేదా, డేటా కరెక్ట్గా వెళ్ళిందా లేదా, ఇవన్నీ ఈ టేబుల్లోకి స్టోర్ అయిందా, ప్రాసెస్తో ప్రోగ్రామ్ కోడ్ రన్ అయిందా, ఇవన్నీ ఏం చూడరు వాళ్ళు. వాళ్ళు నువ్వు డేటా ఎంటర్ హుహు. చేసేది కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందంటే దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు నేను ఏ ఎంటర్ ఓకే. చేసి నేను లాజిక్లో బి కన్వర్ట్ అవ్వాలనుకున్నానుకో, బి కన్వర్ట్ అయిందనుకో, కస్టమర్కి బిఏ కావాలనుకో, హీఈస్ హ్యాపీ. నువ్వు ఏ ఎంటర్ చేసినా బి ఎంటర్ చేసినా వాళ్ళకి సంబంధం లేదు. అర్థమైందా? ఓకే. సో రైట్. అవుట్పుట్ ఏంటంటే వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి వచ్చే అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ అనాలిసిస్ ఓకే. రాంగ్గా ఎంటర్ చేస్తున్నారా, రైట్ ఎంటర్ చేస్తున్నారా, ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే అనాలిసిస్లు చేస్తారో, అంటే కొంచెం హై లెవెల్లో వాళ్ళు అనాలిసిస్ చేస్తారో, అప్రూవల్స్ చేస్తారో, హై అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా నాలెడ్జ్ ఉంచుకుంటారు ఎక్కువ. ఓకే. ఓకే, క్లియర్? అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు నువ్వు మీ ఎవరైనా ఉన్నా అన్ని చేస్తున్నారు, ఎవరైనా ఇప్పుడు మన ధీరజ్ ఉన్నాడు, ఏమైంది ధీరజ్ సైలెంట్గా ఉన్నాడు? సార్ ధీరజ్ మీ కంపెనీలో ఏం చేస్తారు ధీరజ్? సార్ ఇది అంతా కొంచెం అంటే ఇప్పుడు మీరంతా బిగినింగ్ కాకుండా ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ అంటే ఆ మల్టిపుల్ డౌట్స్ అడుగుతున్నారు. సో నేను ఏంటంటే బిగినింగ్ ఉంది లేదు, కాబట్టి నాకు నేను అడిగేది ధీరజ్, నేను అడిగేది మీ కంపెనీలో సార్ ఏం చేస్తారు జనరల్గా, ఏ సాఫ్ట్వేర్ చేస్తారు? ఈఆర్ ఈసీసీ వాడుతున్నాం సార్ ప్రస్తుతానికి ఇది. సో ఈసీసీ వాడుతున్నారు కదా. ఉమ్. సో నువ్వు కరెక్ట్ వర్క్ అయిందా లేదా అనేది ఎప్పుడు చూసుకుంటావు? అంటే నువ్వు ఏం క్రియేట్ చేస్తావు? పిఓ క్రియేట్ చేస్తావు కదా. లేదు సార్ నా యాక్చువల్గా ప్రస్తుతానికి నేను వచ్చేసి ఆర్డర్ ప్రాసెసింగ్స్ చేస్తాను సార్. ఆర్డర్ ప్రాసెసింగ్స్, ఎస్టీఓస్. ఓకే, సో ఎస్టో క్రియేట్ చేస్తావు కదా. ఓకే, సార్ సో ఎస్టో క్రియేట్ చేసిన తర్వాత నీకు ఎక్కడ తెలుస్తుంది కరెక్టా కాదా అని? అంటే ఇదంతా కూడా కరెక్టా కాదని ఎక్కడ తెలుస్తుంది? అంటే అర్థం కాలేదు సార్. నీకు సార్ యాక్చువల్గా ఇప్పుడు డేటా యాక్చువల్గా మేము డేటా ఎక్కడ వ్యాలిడేట్ చేసుకుంటావు? డేటా ఎప్పుడు వ్యాలిడేట్ చేసుకుంటావు? సార్ యాక్చువల్గా డేటా వ్యాలిడేట్ అనేది ఏమి ఉండదు సార్. నార్మల్గా నాకు ఒక పర్టికులర్ లైన్ ఐటమ్స్ ఇచ్చి దీనికి ఎస్టీఓ క్రియేట్ చెయ్యి అంటే సో దానికి ఆ పర్టికులర్ ఎస్టో క్రియేట్ చేసినాడు ఏం చేస్తావు? ఎస్టో క్రియేట్ చేసినాడు ఏం చేస్తావు? ME21 లో రిసీవింగ్ ప్లాంట్, సప్లయింగ్ ప్లాంట్, ఏ అదంతా కరెక్టే, లొకేషన్కి వెళ్ళాలి. అవన్నీ ఇచ్చావు. ఎస్టో టీఓ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తావు? టీఓ అవుట్పుట్ తీసుకుంటావా, ప్రింట్అవుట్ తీసుకుంటావా? సార్ ప్రింట్అవుట్స్ ఏమి ఉండదు సార్. డైరెక్ట్ ప్రాసెస్ చేసి ఇవ్వడమే సార్ ఎస్టీఓ నంబర్స్. ఎందుకంటే ఎస్టో ఆల్రెడీ నెంబర్స్ వాళ్ళకి ఇస్తావు, దానిలో డేటా ఏముందిరా, జస్ట్ ఎస్టో నెంబర్ ఇచ్చేస్తే సరిపోతావు. ఎస్టీఓ నంబర్ ఇస్తాను సార్. అంటే ప్రింట్అవుట్స్ ఏదైతే ప్రింట్అవుట్స్ అవుట్పుట్స్ ఏమి ఇవ్వం సార్. నార్మల్ నేను అంతా డేటా ఫిల్ చేసి ఎస్టీఓ నంబర్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఆపరేషన్ టీమ్ ప్రాసెస్ చేసుకుంటారు సార్ అది. ఆపరేషన్ టీమ్కి ఎలా తెలుస్తుంది కరెక్ట్ కాదు నువ్వు ఎంటర్ చేసింది? వాళ్ళు ఎక్సెల్ డంప్ తీసుకుంటారు సార్ దాన్ని. సో ఎక్సెల్ డంప్ తీసుకుంటారు కదా, దానిలో డేటా ఉంటుంది కదా, అంటే అవుట్పుట్ అవును సార్, వచ్చింది కదా. అవుట్పుట్ వస్తుంది. సో అంటే ఏంటి, ఈవెన్ ఎండ్ యూజర్స్ కూడా వాళ్ళకి ఎప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది, యూజర్స్కి ప్రాసెసర్స్కి ఎప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది, నీ అవుట్పుట్ బయటకు వచ్చింది కరెక్ట్గా అవుట్పుట్ ఉంటేనే బయట వస్తుంది. అవును సార్, అంతే అవును సార్. కదా. సో ట్రాన్సాక్షన్ నువ్వు ఎస్టీఓలో ఎంటర్ చేసావో అది తెలియదు,
అనేది అది ఓకే అవుట్పుట్లో అట్లా ఏంటంటే అంటున్నారా? ఓకే ఈ మెటీరియల్ నంబరు, ఈ డిస్క్రిప్షన్, ఈ పిఓ క్వాంటిటీ ఇదంతా కరెక్ట్గా ఉండాలి చూసుకుంటారు. అవును సార్. అంతే కదా. దాని ప్రకారంగా సో మెటీరియల్ ఎట్లా మూవ్‌మెంట్ చేస్తారు. మెటీరియల్ మూవ్మెంట్ చేస్తారు. హ్మ్. సో సేమ్ అదే. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనము మనం ఏం చెప్తున్నాం స్టెప్ బై స్టెప్ అది ఫాలో అవుతారు యూజర్స్. ఫాలో అయ్యి యూజర్ మాన్యువల్ ఫాలో అయ్యి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నా దగ్గర ఇది ఉందనుకో, ఏంటి టీపీ లింక్ ఇది ఉందనుకో, ఇంటర్నెట్ది. ఓకే, నాకు దాని లోపల దానికి తెలియదు ఏంటి, ఎలా ఆపరేటింగ్ చేస్తే ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. నేను ఏం చేస్తాను అంటే నా స్విచ్ తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేస్తాను, నా వైఫై పాస్వర్డ్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే ఏంటి, ఈ లోపల టెలినెట్స్ కనెక్టివిటీ అండ్ ఓకే సిగ్నల్స్ ఇవన్నీ కూడా మనకు తెలియదు, మనకి ఐడియా ఉండదు. ఎందుకంటే మనకి ఏంటంటే ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా, మనకి వైఫై సిగ్నల్ వస్తుందో రావట్లేదా, కనెక్ట్ అవుతుందా లేదా, అంతే. కనెక్ట్ అవ్వలేదు అనుకో కంప్లైంట్ చేస్తాం. సో టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ అంటే మన కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ప్రాసెస్లు, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు చేసే దాన్ని బట్టి, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. సో అల్టిమేట్గా ఏంటంటే నాకు అవుట్పుట్ వచ్చింది లేదా అంటే, నా అవుట్పుట్ ఏంటి, నాకు ఇంటర్నెట్ వర్క్ అవ్వాలంటే బాగా వర్క్ అవ్వాలి అంతే. నా అవుట్పుట్ ఏంటి, నా ఇంటర్నెట్ వర్క్ అవ్వాలి. అలాగే కస్టమర్ కూడా ఏంటంటే దే ఆర్ హ్యాపీ when they are happy, when they are what results they are expecting, that if it is there in a SAP, then they are happy. ఓకే, ఆ రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం రిజల్ట్స్ వస్తే దే ఆర్ హ్యాపీ. ఓకేనా, క్లియరా. అంటే కానీ లోపల ఎట్లా రన్ అవుతుంది ఏంటని వాళ్ళకి తెలియదు. ఓకే. సో మనం ఏంటంటే సింప్లిఫై చేసి తొందరగా ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. సో ఇప్పుడు నేను బ్యాపీ ఇచ్చాను అనుకో, బ్యాపీ వాడు ఏం చేస్తాడు, ఎక్సెల్ ఫైల్ తీసుకుని అప్పుడు బాగా ఒక చిన్న పిల్లాడికి ఎవరికైనా ఇచ్చి నువ్వు ఈ డేటా ఇచ్చాను, డేటా రన్ చేసేసి అది ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది, క్రియేట్ అయిపోద్ది. ఎన్నర ఎర్రర్స్ వస్తుంది నాకు చెప్పు అంటే నా కింద ఉన్న వాడికి నేను చెప్పగలుగుతున్నా. ఓకే, సో వాడు ఏం చేస్తాడు, ఓకే వాడు ఏమి నువ్వేం డేటా ఎంట్రీ చేస్తావు ఎన్ని కూడా వాడికి తెలియదు ఏమి. నేను ఏం చెప్పానంటే నువ్వు ఆ డేటా అప్లోడ్ చేయన్నాను, అప్లోడ్ చేస్తున్నాడు. సో డేటా వాల్యుయేషన్ చేసేవాళ్ళు వేరే ఉంటారు అవునా. సో ఓకే. అట్లాగా ప్రతి చోట కూడా ఏంటంటే మనం ఎండ్ యూజర్స్కి ఎట్లా డిజైన్ చేసి ఇచ్చాము, ఎట్లా చేసి ఇచ్చాము అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎండ్ యూజర్స్కి పైన ఓకే కీ యూజర్స్ ఉంటారు పైన కొన్ని స్టేక్ హోల్డర్స్ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దే విల్ స్టార్ట్ టు అండర్స్టాండింగ్ ది ఎస్ఏపి. ఎండ్ యూజర్స్ వాళ్ళంటే పట్టించుకోరు, వాళ్ళకి ఏంటంటే డైలీ ఆపరేషన్స్ అంతే. నాకు ఇది చేయమన్నారు, ఇప్పుడు డైరెక్ట్ చూసారా ఎస్టో చేయమన్నారు అంటే ఎస్టో చేస్తున్నాను అంతే. ఎందుకు ఏంటి, ఓకే దాని నెక్స్ట్ ఏంటి అన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేదు. సో అట్లాగా ఏంటంటే ప్రాసెస్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎట్లా కంట్రోల్ ఉంటుంది అనేది కీ యూజర్స్ పైన వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఫర్దర్గా నాకు ఇది ఈ లాజిక్ ఉంటే బాగుంటుంది, ఈ వాలిడేషన్స్ ఉంటే బాగుంటుంది, ఇట్లా ఆపరేటింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. సో అది డెవలప్మెంట్స్ అంటారు వాటిని. అంటే ఏంటంటే నాకు ఒక కీ యూజర్ వచ్చి ఫస్ట్ నాకు ఇలా డైలీ పిఓస్ క్రియేట్ చేస్తున్నాం కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలని చాలా కష్టంగా ఉంది, నాకు పర్టికులర్గా ఈ వెండర్స్కి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇట్లాగా నాకు ఒక రిపోర్ట్ జనరేట్ కావాలి, నాకు ఒక మెయిల్ ట్రిగర్ అవ్వాలి, అలా అయితే నాకు చాలా ఈజీగా ఉంటుంది, నాకు ప్రతిసారి నేను ఎస్ఏపి లాగాన్ చేయాలంటే నాకు యాక్సెస్లు ఉండవు అని చెప్పారు అనుకో. సో దాని ప్రకారం ఏంటంటే మనం ఒక డెవలప్మెంట్ చేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేసి దాన్ని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఆ రిపోర్ట్ని జనరేట్ చేసుకోవడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ జాబ్ పెట్టుకుని డైలీ వాళ్ళకి వాళ్ళ మెయిల్స్కి ట్రిగర్ అయ్యేటట్లు పెట్టుకోవడం చేసుకుంటాం. సో వాళ్ళు అక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి ఫైనల్గా అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందో లేదో, నాకు డైలీ మెయిల్స్ వస్తున్నాయో లేవో, ఆ మెయిల్స్తో నాకు కావాల్సిన డేటా అనాలిసిస్ ఉందో లేదో చూసుకుంటాను అర్థమైనా. సో ఇట అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ కానీ లేకపోతే ఓకే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటాం. ఓకే, సో వెన్ వీ టాకింగ్ అబౌట్ ఫంక్షనల్ కన్సల్టెంట్, ఫంక్షనల్ మాడ్యూల్ వేరు, ఫంక్షనల్ కన్సల్టెంట్ వేరు. ఓకే, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఓకే. సో ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కానీ టెక్నికల్ కన్సల్టెంట్స్ కానీ ఓకే అబాపర్స్, పేసిస్ టీము, సెక్యూరిటీ, పిపి, క్యూఎంఎస్టీ, సో ఎవరి ఏరియాకి ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ వాట్ యూజర్ రిక్వైర్మెంట్స్. ఓకే, కస్టమైజ్ చేయడము, లేకపోతే స్టాండర్డ్లో ఉంటే స్టాండర్డ్ గురించి చెప్పడము, ఈ ప్రాసెస్ వాడుకోండి మీకు ఇది ఉపయోగపడుద్ది, ఈ డేటా ఉంది మీకు అని చెప్తాము.
సో వెన్ కస్టమైజేషన్ వచ్చేసరికి ఏంటంటే అగైన్ చార్జబుల్ కాబట్టి ఆ కస్టమైజేషన్ డిపెండ్స్ అన్నమాట. అంటే దేర్ ఆర్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఏఎంఎస్లో అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్లో డిఫరెంట్గా ఉంటాయి. సపరేట్ ఎస్ఓడబ్ల్యూ అంటే స్కోప్ ఆఫ్ వర్క్ దానికి సపరేట్ ఉంటుంది. చేంజ్ రిక్వెస్ట్ దానికి సపరేట్ ఉంటాయి. ఓకే, మైనర్ ఎన్హాన్స్మెంట్, మేజర్ ఎన్హాన్స్మెంట్స్ అని కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఓకే, వీటి ప్రకారం ప్రాజెక్ట్ నడుస్తుంది మేజర్. ఓకే, సో దీనిలో డౌట్లు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్లో? ఎవరికైనా లేదు ఐడియా సార్. ఉందా ఆ వర్డ్స్? ఎవరికైనా ఐడియా ఉందా వర్డ్స్ ఉంది? సార్ చెప్పండి సార్ ముందు. మైనర్ ఎన్హాన్స్మెంట్, మేజర్ ఎన్హాన్స్మెంట్, ఎస్ఓడబ్ల్యూ, సిఆర్. ఓకే, ఎన్హాన్స్ బిజినెస్ యాడ్-ఇన్ అయితే ఐడియా ఉంది సార్. బాడీ నేను అవుట్ ఆఫ్ ఎస్ఏపి చెప్తున్నా, ప్రాజెక్ట్ ఓకే, గురించి అవుట్ ఆఫ్ చెప్తున్నా. అవుట్ ఆఫ్ ఎస్ఏపి ప్రాజెక్ట్ గురించి చెప్తున్నా. చేంజ్ రిక్వెస్ట్లు చేంజ్ రిక్వెస్ట్, నార్మల్గా ఎస్ఓడబ్ల్యూ, Yes, sir. మైనర్ Yes, sir. లైక్ ఎన్హాన్స్మెంట్, మేజర్ ఎన్హాన్స్మెంట్స్. ఓకే, Yes, sir. ఏఎంఎస్ ఇవన్నీ సపోర్ట్లో వస్తాయి. ఇవన్నీ Yes, sir. సపోర్ట్స్లో వస్తాయి. ఇంప్లిమెంటేషన్ అంటే సపరేట్ ప్రాజెక్ట్స్లో కూడా వస్తాయి. సిఆర్స్ సపరేట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎన్హాన్స్మెంట్ ఏఎంఎస్ ఎన్హాన్స్మెంట్ Right. ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి సార్. సో ఇప్పుడు ఏఎంఎస్ ఎట్లా ఉంటుందంటే యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ఏఎంఎస్ అంటే ఏంటంటే ఓకే, సో ఇప్పుడు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసాము, కంపెనీకి ఒక ఎస్ఎంఈ ఇంప్లిమెంట్ చేసాము. సో వాళ్ళు యూజర్స్కి ఏంటంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది డేటా రాంగ్ ఇస్తారు, కొంతమంది డేటా క్రియేట్ చేయడం రాంగ్ చేస్తారు, లేదంటే కొంతమంది కొన్ని డేటాస్ మిస్ అయిపోతాయి, లేదా కొన్ని రాంగ్ డేటాస్ ఇస్తూ ఉంటారు, లేదంటే కొన్ని మాస్టర్ డేటాస్ క్రియేట్ అయ్యి ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే సడన్గా ఒక ఎర్రర్ వచ్చిందంటే ఓకే, ఎర్రర్ వచ్చింది, ఇది వర్క్ అవ్వట్లేదు, కంప్లైంట్ చేయండి అనే ఒక అవుట్డేషన్లో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే L1, L2, L3 సపోర్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఎట్లా అంటే ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే డేటా రాంగ్ ఇచ్చి డేటా వాల్యుయేషన్స్, ఓకే, డేటా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకో అది L1కి వెళ్దాము. ఓకే, కొంచెం క్రిటికల్గా వచ్చిందనుకో ఓకే L3, L4కి వెళ్దాము, L5 సపోర్ట్ తీసుకోవడం, ఇట్లాగా డిఫరెంట్ సపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏఎంఎస్లో ఎలా ఉంటాయంటే వాళ్ళు యాన్యువల్గా అంటే ఇయర్లీ అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇయర్లీ అగ్రిమెంట్లో ఏం రాసుకుంటారంటే ఏ సపోర్ట్ ఇన్సిడెంట్ వచ్చినా సరే సపోర్ట్ టీమ్ హ్యావ్ టు సపోర్ట్. ఓకే, ఇన్సిడెంట్ ఏదో వచ్చినా సపోర్ట్ చేయాలి. కమింగ్ టు ద ఎనీ ఎన్హాన్స్మెంట్ అంటే కోడ్ చేంజెస్ ఏదైనా ఉంటే పర్టికులర్ కోడ్ చేంజెస్కి అవర్స్ బేసిస్ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఏఎంఎస్లో ఆ ప్రాజెక్ట్లో ఏం డిఫైన్ చేశారు, ఎగ్జాక్ట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం డిఫైన్ చేశారు, స్కోప్ ఆఫ్ వర్క్ ఏం డిఫైన్ చేశారు అనేది దానిలో క్లియర్గా రాస్తారన్నమాట. ఇప్పుడు నాకు వచ్చి యూజర్ వచ్చి బాస్ నువ్వు నాకు ఒక పిఓ క్రియేట్ చేయి, నాకు ఒక మెటీరియల్ గ్రూప్ క్రియేట్ చేయి, నాకు ఒక పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్ చేయి, ఒక ప్లాన్ క్రియేట్ చేయి అన్నాను అనుకో. ఓకే, విల్ సీ దట్ ఓకే కాన్ఫిగరేషన్స్లో మనం ఏదన్నా ఉందా, స్కోపు మనకి అగ్రిమెంట్లో ఉందా లేదా, మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చా లేదా, ఓకే న్యూ కనెక్టివిటీ, న్యూ లేకపోతే ఓల్డా, ఓకే ఎగ్జిస్టింగ్ చేంజెసా, ఇవన్నీ కూడా చూసుకుని దాని ప్రకారం మనం యాక్సెప్ట్ చేయాలా లేకపోతే దే విల్ గో విత్ మైనర్ ఎన్హాన్స్మెంట్గా అని చెప్పి చూస్తారు. ఓకేనా, స్మాల్ సిఆర్స్ ఉంటాయి, లాంగ్ సిఆర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మైనర్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఎట్లా ఉంటాయంటే లెస్ దాన్ 40 అవర్స్. అంటే నువ్వు చేసే ఏ కస్టమైజేషన్ అయినా సరే ఏదైనా ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ అడిగాను అనుకో, నాకు ఆ ప్రోగ్రామ్ కావాలి, ఈ ప్రోగ్రామ్ ఎట్లా వర్క్ అవ్వాలి అని చెప్పి ఈ లాజిక్ రాయాలి నువ్వు అని చెప్పి అడిగాను అనుకో, ఈ లాజిక్ రాయడానికి ఫంక్షనల్, టెక్నికల్ అండ్ ప్రాసెసింగ్ అంటే జరగడానికి ఎన్ని అవర్స్ ఉంటాయి, ఎఫర్ట్స్ ఎంత పట్టుద్ది, ఆ ఎఫర్ట్స్ 40 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మేజర్ ఎన్హాన్స్మెంట్. ఆ ఎఫర్ట్స్ లెస్ దాన్ 40 అవర్స్ ఉంటే దట్ ఈస్ మైనర్ ఎన్హాన్స్మెంట్. ఓకేనా, క్లియరా? ఇజ్ ఇట్ క్లియరా? డౌట్ ఉంది అక్కడ? Yes, sir. క్లియరా, క్లియర్ నాట్ క్లియర్? క్లియర్ సార్ సార్, క్లియర్. ఇందులో కాదు సార్, డేటా మైగ్రేషన్ డౌట్ ఉంది సార్. డేటా మైగ్రేషన్ ఉందా? Yes, sir. ఇప్పుడు సపోజ్ మనం మెటీరియల్ మాస్టర్ అనేది మైగ్రేట్ చేస్తున్నాం, అప్పుడు డిస్క్రిప్షన్ అనేది మనం స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే అక్కడ ఏమన్నా అది మైగ్రేట్ అవుద్దా సార్, లేదంటే ఏమైనా ఇష్యూ వస్తుందా?
టెక్స్ట్ నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. ఈజ్వల్ ఇచ్చినా తీసుకుంటుంది, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా తీసుకుంటుంది, ఏదైనా తీసుకుంటుంది. సో ఓకే టెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి కంట్రోల్స్ ఉండవు. ఓకే ఓకే, అదే ఫీల్డ్ ప్రీ డిఫైన్డ్ ఫీల్డ్ అంటే ఏంటి, మెటల్ గ్రూప్ ఉందనుకో, ఇది ఆల్రెడీ నువ్వు కాన్ఫిగరేషన్లో చేసావు. ఏ అంటే ఫలానా అని చెప్పి, బి అంటే ఫలానా అని, సి అంటే ఫలానా అని చెప్పి ఆల్రెడీ నువ్వు డిఫైన్ చేసావు ప్రీ డిఫైన్. ఓకే, ఆ ఓకే ప్రీ డిఫైన్ చేసిన వాటికి ఓకే యూ కెనాట్ ఎంటర్ ద రాంగ్ వాల్యూ. రాంగ్ వాల్యూ ఎంటర్ చేస్తే అగైన్ అక్కడ స్టాప్ అయిపోతుంది. అంటే ఓకేనా. ఓకే సార్ ఓకే కానీ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి కొన్ని, అంటే 40 క్యారెక్టర్స్ ఫీల్డ్, 50 క్యారెక్టర్స్టిక్స్ ఫీల్డ్ టెక్స్ట్లో ఉంటాయి. ఆ టెక్స్ట్లో నువ్వేం ఎంటర్ చేసినా తీసుకుంటుంది. సో దర్ ఇస్ నో వాల్యుయేషన్. ఎవరిని వచ్చి మధ్యలో అన్న ఎందుకు వచ్చింది, డాట్ ఎందుకు ఇచ్చావు అంటే ఎక్సెల్ ఫైల్లో నువ్వు ఎలా ఇచ్చావో అది అప్డేట్ అవుతుంది. ఓకే సార్ ఎందుకంటే సిస్టమ్ తెలియదు నువ్వేం చేయాలనుకుంటున్నావు. డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఎలాగైనా మారిపోద్ది. ఇప్పుడు నేను చూడు, ఇండియా అని ఉన్నానుకో, కొంతమంది కంప్లీట్గా INDIA అని రాస్తారు, కొంతమంది IND అని రాస్తారు. సో నేనేం అర్థం చేసుకోవాలి, సిస్టమ్ ఎట్లా అర్థం చేసుకోవాలి, రాంగ్ ఇచ్చావు రైట్ ఇచ్చావు. అదే ఫీల్డ్ డిఫైన్ చేసావు, నేను ఇండియా అని కంపల్సరీ డిఫైన్ చేశాను. ఆ ఇండియా అని ప్రీ డిఫైన్ చేసి ఆ ఫీల్డ్లో నేను పెట్టా, అది కంపల్సరీగా అదే తీసుకోవాలి అంటే అప్పుడు సిస్టమ్ కంపల్సరీ వాలిడేట్ చేస్తుంది. సో డిఫైన్ సింపుల్ చేసినప్పుడే స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేస్తే సార్ సపోజ్ ఇండియా హ్యాష్ ట్యాగ్ అని పెట్టి చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకే ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఆల్ఫాబెటిక్స్, న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. కాకపోతే ఏంటంటే అది ఓకే సార్ అగైన్ ఆ డేటా టైప్ ఏంటనేది డిఫైన్ చేసుకుంటారు. డేటా టైప్ ఇప్పుడు నేను ప్రైజ్ ఎంటర్ చేయమంటే నేను వచ్చి డాట్ ఎంటర్ చేస్తా అంటే ఒప్పుకుంటాను. ప్రైజ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ దే డిఫైన్ లైక్ ఇట్ ఈస్ ఏ నెంబర్, ఇట్స్ నాట్ ఏ ఆల్ఫాబెట్. ఏంటి ఓకే, సో డేటా టైప్ బేసిస్ కూడా ఉంటుంది ఫీల్డ్. అందుకనే టేబుల్స్ అబాప్ లాజిక్ రాసేటప్పుడు ఎన్నో ఫీల్డ్ నేమ్, డేటా టైపు, డేటా క్యారెక్టరిస్టిక్ లెంత్ అడుగుతాడు. ఇంకేం రూల్ రాయాలి కాబట్టి. ఇప్పుడు నా మెటీరియల్ గ్రూప్ ఉందనుకో, 10 క్యారెక్టరిస్టిక్స్ స్టాండర్డ్. లేదు నేను కస్టమర్ అబాపర్కి 20 క్యారెక్టరిస్టిక్స్ తీసుకో అని చెప్పాను అనుకో, ఏం చేస్తాడు, 20 క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే సిస్టమ్ డేటాతో అది వాలిడేట్ చేస్తే రాంగ్ వస్తుంది. ఎందుకంటే స్టాండర్డ్లో మెటీరియల్ గ్రూప్కి 10 క్యారెక్టరిస్టిక్స్ లెంత్ ఉంది ఫీల్డ్ అనేది. ఓకే, దాని ప్రకారం తీసుకుంటుంది. సింపుల్ అబ్బా. అప్పుడు ఎక్సెల్లో ఉందనుకో, ఎక్సెల్లో కూడా నువ్వు ప్రీ డిఫైన్ చేసుకోవచ్చు, చేసుకోకూడదా. సో ఒక రూల్ రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. నాకు ఈ డేటా ఏ రావాలి, ఈ కాలంలో ఏ రావాలని ఏ రాయాలి, బి రాసాం అనుకో ఒప్పుకోదు. నాకు సంథింగ్ డిఫరెంట్ అదర్ దాన్ దాట్ వాల్యూ ఎంటర్ చేస్తే తీసుకోదు. సో రూల్స్ కూడా రాసుకోవచ్చు. సో అట్లాగే ఇక్కడ కూడా రూల్స్ ఉంటాయి. క్లియరా? ఎస్ సార్ ఎనీ క్వశ్చన్స్? సరే, ఆల్రెడీ 9 అయింది. ఎవరు ధీరజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేట్ అయింది కదా. సో విల్ కంటిన్యూ టుమారో. ఓకే సార్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సార్ 1 మినిట్ థ్యాంక్ యూ సార్. చెప్పు. సార్ మా కంపెనీ Thanks, నేను అడిగాను సార్ సర్టిఫికేషన్ కోసం. ఓకే. అయితే మెయిల్ పెట్టమన్నారు గ్రూప్ చేసి